ఈ సర్జరీస్లు ఏవైతే ఉన్నాయో ఇట్లాగా సెలబ్రిటీకి సంబంధించి ఎవరైనా అట్లా వచ్చి మీ దగ్గర వస్తూ ఉంటారు, చాలా మంది వస్తూ ఉంటారు. హెయిర్ ప్లాంటేషన్ చేసుకోవడం వల్ల అది మంచిదేనా? వాట్ ఐ వుడ్ సే ఇస్ డోంట్ గో బై కాస్ట్. ఎవరో తక్కువ చేపిస్తున్నారు కదా అక్కడ చేయించేసుకుందామని. ఎందుకంటే ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళు ప్రమోట్ చేసేటప్పుడు చాలా తక్కువ ప్రైస్ లో అయిపోతుంది అంటే నిజంగా అంత తక్కువ ప్రైస్ లో అయిపోతుంది అంటారు? హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఒక్క సర్జన్ దే కాదండి. అల్లు అర్జున్ బాడీకి ఏంటంటే రామ్ చరణ్ ఫేస్ పెట్టేస్తారు. నిజంగా అంటే అలా జరుగుతుంది. ఇట్ విల్ నాట్ బి లైక్ అల్లు అర్జున్ లా ఫేస్ లా ఉండదు, రామ్ చరణ్ ఫేస్ లా ఉండదు. అది ఎలా అవుతుందంటే మనం ప్రజను ప్లాస్టిక్ ట్రీట్మెంట్స్ అవన్నీ చేయించుకుంటారు, టైట్నింగ్ చేయించుకోవడం కానీ ఇట్లా చేస్తూ ఉంటారు. ఆ వెజైనల్ వాల్ థిన్నింగ్ తోటి ఏమవుతుంది అంటే చాలా లాక్సిటీ పెరిగిపోతుంది. సో అది చాలా లూజ్ అయిపోయి వాళ్ళకి సెక్షువల్ ఇంటర్కోర్స్ అప్పుడు. ప్లాస్టిక్ సర్జరీస్ మేల్కి ఎక్కువ ఉన్నాయా, ఫీమేల్కి ఎక్కువ ఉన్నాయా అంటారా? మీరు ఇదే క్వశ్చన్ నన్ను 7-8 years బ్యాక్ అడుగుంటే నేను ఖచ్చితంగా అమ్మాయిలకి అని చెప్పేదాన్ని. ఆమె వచ్చింది, షీ వాజ్ ప్రమోటింగ్ దిస్ ఆన్లైన్ దట్ ఈ కైండ్ ఆఫ్ సీరం వాడండి, దీంతో మీరు ఫేర్ అయిపోతారు, లేదు అంటే పిగ్మెంటేషన్ తగ్గిపోతుంది అట్లా అని. కానీ మళ్ళీ మా దగ్గరకు వచ్చి షీ వాజ్ టేకింగ్ లేజర్ ఫర్ దట్ సేమ్ పిగ్మెంటేషన్ అన్నమాట. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు హిట్ టీవీ. నేను మీ శ్యామ్. రైట్, ఈరోజు మన స్టూడియోకి ఒక స్పెషల్ గెస్ట్ని తీసుకురావడం జరిగింది. ఆవిడ వచ్చేటప్పటికి మనం చాలా వరకు ఏంటంటే మన ఫేస్ని కానీ లేదంటే ఏదైనా మన అందంగా చూపించుకోవడానికి ఎలా అంటే కొరియన్ ఆ సైడ్ చూస్తే ఏంటంటే ప్లాస్టిక్ సర్జరీ అనేది చాలా ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. మన సైడ్ కూడా చాలా వరకు ప్లాస్టిక్ సర్జరీ అంటే ఏంటంటే ఏదో ఫేస్ మార్చేయడం, ఇంకొకరు ఫేస్ ఇంకొకరు పెట్టుకోవడం అన్నట్టుగా ఆ టైప్లో అనుకుంటాం. కానీ ప్లాస్టిక్ సర్జరీ అనేది చాలా డిఫరెంట్ అనమాట, డిఫరెంట్ అయిన సబ్జెక్టు. సో దాని గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ఈరోజు మనతో పాటు డాక్టర్ వర్ణిక గారు, అండ్ ఆమె కాస్మెటిక్ స్పెషలైజేషన్ ఇన్ ప్లాస్టిక్ సర్జన్ అనమాట. నమస్తే మేడం. హలో, నమస్తే అండి. ఎలా ఉన్నారు మేడం? నేను బాగున్నాను. రైట్, అంటే ప్లాస్టిక్ సర్జన్ తో మాట్లాడాలి అంటే ఫస్ట్ నుంచి ఎవరికైనా ఎక్కువ ఉండే డౌట్స్ ఏంటంటే సెలబ్రిటీస్. కరెక్ట్. సెలబ్రిటీస్ అసలు ఎట్లా అంటే వాళ్ళ ఫేస్ని కానీ లేదంటే లిప్స్ని కానీ నోస్ని కానీ ఎవ్రీథింగ్ వాళ్ళు ఏంటంటే సర్జరీ చేయించుకోవడం అనేది ఆ డిఫరెన్స్ కనిపిస్తూ ఉంటుంది వాళ్ళు వచ్చిన స్టార్టింగ్ నుంచి ఇప్పటికీ. ఎంత అంటే ఎందుకని మేడం అంటే అలాగా చేయడం వల్ల ఇప్పుడు చాలా వరకు కాన్సిక్వెన్సెస్ అవన్నీ ఫేస్ చేయాల్సి వస్తుంది అని చెప్పని అంటారు. అంటే దేవుడిచ్చిన ఇదిని మీరు చేంజ్ చేస్తున్నారు, డైరెక్ట్గా అందంగా చూపిస్తున్నారు. ఇంకా అది ఎలా మేడం అంటే అట్లాంటివి వచ్చిన కేసెస్ వచ్చినప్పుడు మీరు ఎట్లా ట్రీట్ చేస్తారు? సో ఇప్పుడు చూడండి, ఎవరైనా కెమెరా ముందు ఉండాలి అంటే వాళ్ళకి ఒక స్టాండర్డ్ ఆఫ్ లెవెల్ ఆఫ్ అట్రాక్షన్ ఉండాలి. సో చాలా మందికి ఎట్లా ఉంటుంది అంటే ప్రెజెంటబిలిటీ ఎంతవరకు ఉండాలి అనేది ఫస్ట్ చూసుకుంటారు. సో ఇప్పుడు మనకి యాక్టర్స్ ఉన్నారనుకోండి, దే ఆర్ వెరీ గుడ్ ఇన్ యాక్టింగ్ డిపార్ట్మెంట్, మాట్లాడడం, డబ్బింగ్ అవన్నీ చాలా బాగుంటాయి. కానీ ఇదొకటి కన్సిస్టెంట్గా ఎవ్రీ సీన్లో ఎవ్రీ మూవీలో బాగుండాలి కనుక దే టేక్ హెల్ప్ విత్ అస్ రిగార్డింగ్ దీస్ థింగ్స్ అనమాట. సో ఇప్పుడు మా దగ్గరికి ఎవరైనా వచ్చారనుకోండి ఇలాంటి వాళ్ళకి ఫస్ట్ మేము ఒక ఫేస్ అనాలిసిస్ అనేది చేస్తామన్నమాట. అంటే వాళ్ళ ఫేస్లో ఏమేంటి కరెక్ట్గా ప్రపోర్షన్స్లో ఉన్నాయా లేవా అని. మీరు చెప్పినట్టు గాడ్ మేక్స్ ఎవ్రీ వన్ బ్యూటిఫుల్, కానీ ఇంకా బ్యూటిఫుల్గా చేయాలంటే దే టేక్ అవర్ హెల్ప్ అనమాట. సో మోస్ట్ కామన్గా ఇలాంటి వాళ్ళకి మన ఇండియన్స్కి చేసుకునేవి ఏంటి అంటే నోస్ కరెక్షన్స్, లిప్ కరెక్షన్స్. ఎందుకంటే మనకి సౌత్ ఇండియన్స్ అయినా లేకపోతే ఇండియన్స్కైనా మన నోస్ ఎప్పుడైనా మీరు చూస్తే చాలా బండగా దిబ్బగా ఉన్న నోసెసే ఎక్కువ ఉంటాయి. అండ్ ఫీమేల్స్ ఆన్ స్క్రీన్ చూడాలి అంటే జనరల్గా చాలా సన్నగా లేకపోతే పొడుగ్గా ఉన్న నోసెస్ ఇట్లాంటివి ఇష్టపడతారనమాట ఆడియన్సెస్. లిప్స్ కూడా మనం ఎప్పుడైనా ఎట్లా చూస్తామంటే చాలా మందికి అప్పర్ అండ్ లోవర్ లిప్ సేమ్ పొజిషన్లో ఉండవు, లేదంటే సేమ్ సైజ్ ఉండవు. సో అలాంటి వాటికి కూడా ఏమైనా సర్జికల్ అయినా నాన్ సర్జికల్ చేసి వాటికి లిప్స్ కాస్త అందంగా కనిపించేటట్టు చేస్తామన్నమాట. రైట్ మేడం. అంటే యాక్చువల్గా ఇప్పుడు మీరు చేస్తున్న ఈ సర్జరీస్లు ఏవైతే ఉన్నాయో ఇట్లాగా సెలబ్రిటీకి సంబంధించి ఎవరైనా అట్లా వచ్చి మీ దగ్గర చేయించుకున్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నారండి, వస్తూ ఉంటారు, చాలా మంది వస్తూ ఉంటారు. టీవీ వాళ్ళు వస్తూ ఉంటారు, తర్వాత సినిమా వాళ్ళు వస్తూ ఉంటారు. సో వాళ్ళకి అంటే జనరల్గా వీ కాంట్ డిస్క్లోజ్ దేర్ నేమ్స్ బికాజ్ వాళ్ళ ప్రైవసీ ఉంటుంది కనుక. బట్ నేను చెప్పినట్టు ఇలాగా చాలా మంది కామన్గా చేయించుకునేవి ఏంటంటే ఫేషియల్ సర్జరీస్.
ఇలాంటి వాటిలో. సో ఓకే. ఫేషియల్ సర్జరీస్ అంటే ఇప్పుడు మన జా లైన్ కరెక్షన్స్ అయినా, సో కొంతమందికి మీరు చూసుంటారు ముందు చాలా ఫేస్ వైడ్ గా ఉండి కొన్ని మూవీస్ అయిపోతున్న కొద్దీ వాళ్ళ ఫేస్ సన్నగా అవుతూ ఉంటుంది. సో వాటికి కూడా చాలా మటుకు ఇంటర్వెన్షన్స్ ఉంటాయి. అండ్ తర్వాత నేను చెప్పినట్టు ముక్కు సర్జరీస్ ఏవైతే ఉంటాయో ముక్కు ఇంకా మంచిగా కనిపించడానికి అట్లాంటివి. సో జనరలీ వాట్ వీ ట్రై ఇస్ ఒకేసారి డ్రాస్టిక్ గా చేంజ్ అవ్వకుండా గ్రాడ్యువల్ గా, అంటే వాళ్ళ ఫేస్ ఒక మంచిగా హార్మోనియస్ గా చేంజ్ అయ్యేటట్టు వి ట్రై అన్నమాట. సో దట్ దే లుక్ లైక్ దెమ్సెల్వ్స్, కానీ మీరు చెప్పినట్టు ఇంకా బెటర్ అండ్ మోర్ బ్యూటిఫుల్ వర్షన్ ఆఫ్ దెమ్సెల్వ్స్ అన్నట్టు చేస్తాం అనమాట. ఓకే మేడం. మేడం ఇక్కడ ఇప్పుడు మీరు అన్నట్టుగా ఫస్ట్ స్టార్టింగ్లో ఉన్నప్పుడు కొంచెం వైడ్గా ఇట్లా ఉన్న ఫేస్ని అట్లా వాళ్ళకి నచ్చిన అదే టైప్ సన్నగా అట్లా చేయించుకున్నప్పుడు యాక్చువల్గా ఇది ఫేస్ ఎక్సర్సైజెస్ అని చెప్పని తర్వాత అంటే ఫేస్కి సంబంధించి ఇవన్నీ కూడా చేపిస్తారు కదా మేడం. అవును. అంటే అవి ఎక్కువ చూపిస్తూ ఉంటారు. అంటే ఎక్కువ ప్లాస్టిక్ సర్జరీ మీద ఎలా అంటే బోన్స్ కానీ ఇవన్నీ కూడా ఆల్రెడీ బ్రాడ్ అయ్యి ఉంటాయి కదా మేడం. అది ఎలా చేస్తారు? సో ఇప్పుడు చూడండి, మనకి ఫేస్ అనేది ఇట్స్ నాట్ జస్ట్ వన్ ఎంటిటీ. ఇప్పుడు మనకి ఫేస్ లో బోన్ స్ట్రక్చర్ ఉంటుంది, మన సాఫ్ట్ టిష్యూ ఉంటుంది, తర్వాత మసిల్స్ ఉంటాయి. అది కాకుండా పైన స్కిన్. సో మనకి ఎవరిదైనా ఫేస్ షేప్ చేంజ్ అవ్వాలి అంటే వీటిలోంచి అట్లీస్ట్ 2 స్ట్రక్చర్స్ అయినా మేజర్ చేంజ్ రావాలి. సో ఇప్పుడు చాలా మంది ఏమంటారంటే మీరు ఎక్సర్సైజ్ చేయండి చాలా సన్నపడిపోతారు అట్లా అని, బట్ దట్ ఈస్ అ మిస్కన్సెప్షన్. ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ చేస్తే ఏమవుతుందంటే ఫేస్ లో ఉన్న ఫ్యాట్ మేబీ ఒక 10% తగ్గుతుందేమో. సో మీకు ఆ టెంపరీ చేంజ్ కనిపిస్తుంది, కానీ మళ్ళీ మీరు 1 or 2 kilos పెరిగారు అనుకోండి, ఆ ఫ్యాట్ మళ్ళీ పెరుగుతుంది కనుక అగైన్ ద షేప్ విల్ బీ బ్యాక్ టు దట్. సో ఎప్పుడైనా మనకి పర్మనెంట్ చేంజ్ కావాలి అంటే వీ హ్యావ్ టు మోడిఫై 1 or 2 of these 4 segments అన్నమాట. సో అలాంటి వాళ్ళు ఏం చేస్తామంటే ఇప్పుడు ఎవరికైనా కొంతమందికి చూడండి, ఇక్కడ మనము గ్రైండ్ చేసేటప్పుడు తింటున్నప్పుడు ఇక్కడ మసిల్స్ ఉంటాయి అన్నమాట, మ్యాసెటర్ అంటాం దాన్ని. సో దాన్ని చాలా మటుకు మనం సన్నపరచగలిగితే చాలా మందికి ఆ బ్రాడ్ ఉన్న ఫేస్ దగ్గరికి వచ్చేస్తుంది. సో ఫీమేల్స్ లో దిస్ ఇస్ అ వెరీ గుడ్ ఆప్షన్ అన్నమాట. మేల్స్ లో ఏంటి అంటే మేల్ బోన్ స్ట్రక్చర్ చాలా వైడ్ గా ఉంటుంది. సో అలాంటి వాళ్ళలో మేము ఏం చేస్తామంటే అక్కడ ఎక్స్ట్రా ఉన్న బోన్ ఏమైనా షేవ్ చేయడము, లేదు అంటే కొంతమందికి డెఫిషియెంట్ ఉంటుంది, అంటే అన్ఈవెన్ బోన్ స్ట్రక్చర్ ఉంటుంది. సో అప్పుడు ఏమైనా ఇంప్లాంట్ అంటాం అనమాట. సో చిన్న ఇంప్లాంట్ పెట్టడము, లేదంటే జా ఇంప్లాంట్ పెట్టడము, ఇట్లాంటివి చేస్తాము. ఇదే కాకుండా కొంతమందికి ఎలా ఉంటుందంటే సర్జికల్ గా కాకుండా మాకు నాన్ సర్జికల్ గా ఏమైనా హెల్ప్ చేయండి. సో ఎవరికైనా స్కిన్ సాగ్ ఉంటుంది చూడండి, సో వాళ్ళ ఫేస్ యాక్చువల్ గా సన్నగానే ఉంటుంది కానీ వాళ్ళు చబ్బీగా చాలా ఎక్కువగా లేదంటే చాలా బ్లోటెడ్ గా అట్లా ఉన్నట్టు వస్తుంది. సో అలాంటి వాళ్ళకి స్కిన్ టైట్నింగ్ ప్రొసీజర్స్ ఇట్లాంటివి చేస్తాం అన్నమాట. అంటే స్కిన్ టైట్నింగ్ ప్రొసీజర్స్ అన్నారు, మన ఈ వీళ్ళని కొరియన్స్ అంటే ఇందాక కొరియన్స్ చూస్తే వాళ్ళు ఎలా అంటే వాళ్ళు మ్యాక్సిమం ఏంటంటే అందరు కూడా ఒకటే షేప్ లో అనమాట వాళ్ళ ఫేస్ కానీ అది కానీ ఉంటుంది. అంటే వాళ్ళు చేసుకున్నది స్కిన్ టైట్నింగ్ అని చెప్పాను అనుకోవచ్చు, అంటే ఏజ్ కూడా తెలియదు వాళ్ళది. కరెక్ట్. సో దీంట్లో 2 parts ఉంటాయండి. ఒకటి ఏంటి అంటే మనకి ఎప్పుడైనా ట్రెండ్ బట్టి మనది షేప్ మారుతూ ఉంటుంది. సో నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ కూడా నేను అది చెప్తా, దట్ మీరు ట్రెండ్ ఎలా ఉందో చూసుకుని ఫేస్ మార్చుకోవద్దు, మీ బాడీ షేప్ మీ స్ట్రక్చర్ బట్టి మీకు ఏ షేప్ బెస్టో అది సెలెక్ట్ చేయండి అని. ఇప్పుడు కొరియాలో చాలా ట్రెండింగ్ అయ్యేది ఏంటంటే హార్ట్ షేప్డ్ ఫేసెస్. సో అందుకే మీరు ఎవరిని చూసినా కానీ అందరికీ ఆ సన్న వీ లైన్ లాగా జా రావడము, లేదంటే మెడ చాలా సన్నగా ఉండడము, చిన్న ఫేస్ ఉండడము, దట్ ఈస్ వెరీ ట్రెండింగ్ నౌ డేస్. సో అందుకే అక్కడ ఎవరు సర్జరీ చేయించుకుని వచ్చినా కానీ అందరిది అట్లానే కాపీ పేస్ట్ లాగా కనిపిస్తుంది అనమాట. రెండోది ఏజ్ పరంగా చూస్తే వాళ్ళు చాలా ముందు నుంచి చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అంటే రైట్ ఫ్రమ్ లైక్ 13-14 years ఆఫ్ ఏజ్ వాళ్ళు సన్ స్క్రీన్ వాడడమేనా, లేదంటే స్కిన్కి ఏమైనా ఇలా ఫేషియల్స్ అవసరం పడినా, ఏమైనా లేజర్స్ అవసరం పడినా అవన్నీ కూడా చాలా ఎర్లీ ఏజ్ నుంచి వాళ్ళు కేర్ తీసుకుంటూ ఉంటారు. సో దీంతో ఏమవుతుందంటే మనకి ఎప్పుడైనా 30 years దాటాక మన స్కిన్ మీద ఉన్న డ్యామేజ్ చాలా తొందరగా కనిపిస్తుంది. ఇప్పుడు మీరే చూసుంటారు, చిన్నప్పుడు మనం బయటకు వెళ్ళి ఆడేసి వచ్చేసినా కానీ మనం జస్ట్ ట్యాన్ అవుతాం, కానీ మన ఫేస్ కి ఇట్లా సాగ్ రావడము, రింకిల్స్ రావడము అలా ఉండదు, బికాజ్ మన బాడీ చాలా తొందరగా రికవర్ అవుతుంది. కానీ వన్స్ వీ క్రాస్ దట్ 25-30 ఏజ్ మన బాడీలో ఉన్న కొలాజన్ ఇవన్నీ కూడా చాలా తగ్గిపోతాయి అన్నమాట. సో అప్పటి నుంచి మనకి కాస్త ఏదైనా
ఇంజరీ అయినా కానీ అంటే మీరు కాస్త సన్లో వెళ్ళినా లేదంటే నిద్రపోకపోయినా డీహైడ్రేటెడ్ ఉన్నా మన స్కిన్ మీద చాలా తొందరగా తెలుస్తుంది. సో దే హ్యావ్ మాస్టర్డ్ దట్ ఆర్ట్. కొరియన్స్ ఏంటంటే ఇవన్నీ కూడా ముందు నుంచే చూసుకుని దట్ 30sలో ఇట్లా ప్రాబ్లమ్స్ వస్తాయని 20s నుంచే వాళ్ళు స్కిన్ కేర్ అవన్నీ కూడా స్టార్ట్ చేస్తారనమాట. మ్యాక్సిమం అటువైపు చూస్తుంటే అందరూ కూడా ఏంటంటే ఎక్కువ వాకింగ్ చేయడం కానీ లేకపోతే సైక్లింగ్ చేయడం కానీ ఇవన్నీ ఎక్కువ ఉంటుంది. ఇంకోటి వాళ్ళకి హెల్త్కి సంబంధించిన ఇష్యూస్ కూడా చాలా తక్కువ ఉంటాయి కదా. ఈవెన్ మన హార్ట్ అటాక్లు కానీ ఇట్లాంటి ఏమీ రావు. ఒబేసిటీ కూడా వాళ్ళకి చాలా రేర్ ఉంటుంది అక్కడ. అసలు మ్యాక్సిమం అందరూ ఒకటేలాగా ఉంటారు. డెఫినెట్లీ వాళ్ళు చాలా ముందు నుంచే చాలా హెల్త్ కాన్షియస్ ఉంటారండి. అంటే ఈవెన్ యూరోపియన్స్లో కూడా మీరు చూస్తే వాళ్ళకి చిన్నప్పటి నుంచే నేర్పుతారు దట్ మీరు వాకింగ్ అనేది చాలా ఎక్కువ ఇంపార్టెంట్, లేదంటే హెల్దీ డయట్. సో మీరు ఎక్కడైనా ఈవెన్ కొరియాలో లేకపోతే ఈ యూరోపియన్ కంట్రీస్లో వెళ్తే డిన్నర్ కూడా వాళ్ళు 7:38 లోపల తినేస్తారనమాట. జంక్ ఫుడ్ అవన్నీ కూడా తక్కువ తినాలి అన్నట్టు అట్లా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఆ పరంగా కూడా దే హ్యావ్ అ వెరీ గుడ్ హెల్దీ లైఫ్ స్టైల్ అక్కడ. మనకేంటి అంటే మనకి అవైలబిలిటీ ఆఫ్ జంక్ ఫుడ్ చాలా ఎక్కువ ఉంటుంది. మనకేమో ఈటింగ్ హ్యాబిట్స్, టైము, స్ట్రెస్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. బికాజ్ మనది ఇంకా డెవలపింగ్ ఎకానమీ కనుక. సో మనం వీఆర్ మోర్ కన్సర్న్డ్ అబౌట్ డే టు డే ఎట్లాగా హౌ టు ఈట్, హౌ టు సర్వైవ్ అట్లాంటిది. వాళ్ళు దే హ్యావ్ క్రాస్ దిస్ కనుక దే హ్యావ్ దట్ ఎక్స్ట్రా టైమ్ అండ్ ఎఫర్ట్. సో వాళ్ళకి ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉండవు, హార్ట్ ప్రాబ్లమ్స్ లేదు అంటే మీరు చెప్పినట్టు ఒబేసిటీ ఇష్యూస్. సో ఆ ఉన్న ఎక్స్ట్రా టైమ్ అండ్ ఎఫర్ట్ దే ఆర్ పుట్టింగ్ ఇన్ టు రీసెర్చ్ ఫర్ స్కిన్ కేర్ అండ్ యాంటీ ఏజింగ్ అనమాట. డెఫినెట్గా మేడం. యాక్చువల్గా ఇప్పుడు మీరు అన్నట్టుగానే 25 ఉన్న తర్వాత ఏంటంటే సన్ నుంచి అంటే ఎక్స్పోజ్ అయ్యే ప్లేసెస్ ఎక్కడైనా సరే మనకి ఫుల్ ట్యాన్ అయ్యిందంటే కనుక అది రికవర్ అవడం చాలా కష్టంగా అనిపిస్తుంది. అంటే ఈ ట్యానింగ్ సంబంధించి ఎవరైనా సర్జరీస్ చేయించుకున్న వాళ్ళు ఉంటారా? ట్యానింగ్కి సర్జరీస్ ఉండవండి, నాన్ సర్జికల్ ప్రొసీజర్స్ చాలా ఉంటాయి. సో పీల్స్ ఉంటాయి, లేదు అంటే మనకి ఫేషియల్ లేజర్స్ ఉంటాయి, ఇట్లాంటివి స్పెషల్ టెక్నిక్స్ ఉంటాయి అన్నమాట. సో అది చాలా కామన్ ఇండియాలో, ఎస్పెషలీ సమ్మర్ సీజన్లో మీరు చూస్తే ట్యానింగ్ రిలేటెడ్వి కొంతమంది చాలా తొందరగా ట్యాన్ అయిపోతారు. వాళ్ళకి యాక్చువల్లీ ఇంట్లో రెమెడీస్ కొన్ని చెప్తాము, కానీ అన్ఫార్చునేట్లీ కొంతమందికి ఇంట్లో ఎంత మనం చేసుకున్నా కానీ ఆ క్రీమ్స్తో అయినా లేదంటే ఇంట్లో ఉన్న వస్తువులతో అది తగ్గకపోతే దెన్ వీ హ్యావ్ టు గో ఫర్ దీస్ లేజర్స్ అయినా పీల్స్ అయినా అనమాట. ఓకే మేడం. ఇవి లైక్ డీపిన్స్ కానీ లేదంటే ఇట్లా ఫేస్ మీద అంటే రకరకాలుగా అది వస్తూ ఉంటాయి కదా మేడం, వాటికి కూడా అట్లానే ఉంటుందా లేదంటే? వాటికి చాలా కాజెస్ ఉంటాయండి. అంటే కొంతమందికి హెరిడిటరీ ఉంటుంది. సో వాళ్ళ పేరెంట్స్కో ఫ్యామిలీకో ఎవరికైనా ఉంది అంటే వాళ్ళకి వస్తుంటాయి. కానీ చాలా మందికి మీరు చూస్తారు నెక్ చుట్టూ చాలా ఉంటాయి డిపిఎన్స్, లేకపోతే అండర్ ఆర్మ్స్ దగ్గర అట్లాంటి ఏరియాస్లో ఉంటాయి. సో అలాంటి వాళ్ళలో దట్ ఈస్ అ సైన్ ఆఫ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్, అంటే వాళ్ళ షుగర్ కంట్రోల్స్ ఇవన్నీ కరెక్ట్గా లేదు అన్నట్టు అనమాట. సో అది ఎవరైనా ఇఫ్ అ పేషెంట్ ప్రెజెంట్స్ విత్ దాట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఒక డయాబెటిక్ టెస్టింగ్ అనేది చేపిస్తాము. సో కొంతమందికి ఏంటంటే ఇప్పుడు మీరు డైరెక్ట్ ఓన్లీ షుగర్ టెస్ట్ చేశారు అంటే నార్మల్ రావచ్చు, కానీ వాళ్ళకి 3 months బ్యాక్ వరకు వెళ్ళి మనం చూసామనుకోండి దానికి ఒక టెస్ట్ ఉంటుంది HbA1c అని. సో దాంట్లో మనకు తెలుస్తుంది 3 monthsలో ఎట్లా ఉంది డయాబెటిక్ కంట్రోల్ అని. సో ఈ డిపిఎన్స్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఆ టెస్ట్ చేయిస్తే చాలాసార్లు వీ గెట్ అబ్నార్మాలిటీస్. సో అప్పుడు ఉత్తి డిపిఎన్ తీయడమే కాకుండా వాళ్ళకి డయాబెటిక్ కంట్రోల్ కూడా మేము అడ్వైస్ చేస్తాం అనమాట. డెఫినెట్గా. యాక్చువల్గా ఇప్పుడు ఉన్న ఈ జనరేషన్లో ఏంటంటే చాలా వరకు ఏంటంటే ఎవరైనా వాళ్ళని ఎక్స్పోజ్ చూపించుకున్నప్పుడు ఫేస్ అది మీరు అన్నట్టుగా ఆన్ కెమెరా వచ్చేటప్పటికి ఏంటంటే చాలామంది ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ వీళ్ళు రకరకాల చాలామంది వాళ్ళు కూడా ప్రమోట్ చేస్తూ ఉంటారు సమ్ ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. యాక్చువల్గా వాళ్ళని అందంగా చూపించుకోవడానికి బయటికి కానీ ఇట్లాగా చాలా వరకు క్రీమ్స్ కానీ లేదంటే ఈ కెమికల్ సంబంధించి యూజ్ చేస్తూ ఉంటారు. కొంతమంది మీరు అన్నట్టుగా ట్రీట్మెంట్ చేయించుకుంటారు, సర్జరీస్ చేయించుకుంటారు. అయితే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మనకున్న ఈ వెదర్ కానీ లేకపోతే మనకున్న ఈ పొల్యూషన్ కానీ వాటికి తీసుకోవాల్సిన కాన్సిక్వెన్సెస్ చాలా ఉంటాయి, ఫేస్ చేయాల్సి వచ్చినాయి. ఈ మనకి కరెక్ట్ అంటారా? అంటే మన ఇండియాలో ఇది కరెక్టే అని చెప్పని అంటారా? ఎందుకంటే మనం వేరే కంట్రీతో కంపేర్ చేసుకుంటే. సో చూడండి, ఏ ట్రీట్మెంట్ అయినా మనం విదిన్ లిమిట్స్ చేస్తే దానికి ఎప్పుడైనా సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉంటాయి. కానీ అదే మనం చాలా రిపీటెడ్గా లేదా అన్నెసెసరీ ట్రీట్మెంట్స్ తీసుకున్నాము అంటే దెన్ మన స్కిన్ మీదైనా బాడీ మీదైనా సైడ్ ఎఫెక్ట్స్ రావడం స్టార్ట్ అవుతాయి అనమాట. సో యాజ్ అ కంట్రీ ఇండియా పరంగా మీరు చూస్తే ఇప్పుడు మనకి లేజర్స్లో కూడా డిఫరెన్స్ ఉంటుంది. సో ఇప్పుడు యూరోపియన్స్ అయినా కొరియన్స్ వాడే లేజర్స్ కంటే మనకి ఇండియన్ స్కిన్లో వాడే లేజర్స్కి మళ్ళీ వేరే టైప్స్ ఉంటాయి అనమాట.
సో ఆ స్పెసిఫిక్ టైపే వాడతాం. ఇప్పుడు వాళ్ళ మీద వాడే లేజర్ మనం వాడామనుకోండి మనకి రిజల్ట్ రాదు, ఎక్సెసివ్గా వాడామంటే స్కిన్ బర్న్స్ అవుతాయి. సో అందుకే మనకు కూడా స్పెసిఫికేషన్స్ వేరే ఉంటాయి అన్నమాట. అందుకే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్తో కూడా మీరు చెప్తున్నారు కనుక ఒక చిన్న స్టోరీ చెప్తా. నా దగ్గర ఒక ఆమె వచ్చింది అండ్ ఆమె షీ వాజ్ ప్రమోటింగ్ దిస్ ఆన్లైన్ దట్ ఈ కైండ్ ఆఫ్ సీరం వాడండి, దీంతో మీరు ఫేర్ అయిపోతారు, లేదు అంటే పిగ్మెంటేషన్ తగ్గిపోతుంది అట్లా అని. కానీ మళ్ళీ మా దగ్గరకు వచ్చి షీ వాజ్ టేకింగ్ లేజర్ ఫర్ దట్ సేమ్ పిగ్మెంటేషన్ అనమాట. సో దెన్ నాకు అనిపించింది అంటే వాట్ ఎవర్ యూ సీ ఆన్ ద ఇంటర్నెట్ అది ఎప్పుడు నమ్మద్దు, బికాజ్ యాడ్ చేయడానికి ఎవరైనా ఏదైనా చేస్తారు. బట్ రియాలిటీ ఏంటి అంటే మీ స్కిన్కి కరెక్ట్గా ఏం సూట్ అవుతుంది. మీరు చెప్పినట్టు మనం ఉన్న ఈ వెదర్కి, మన స్కిన్ టెక్స్చర్కి ఈ లేజరు లేకపోతే ఈ ప్రోడక్ట్ సూట్ అవుతుందా లేదా అది చెప్పడానికి ఎప్పుడైనా మీరు ఒక క్వాలిఫైడ్ ప్రొఫెషనల్ దగ్గరికి వెళ్ళాలన్నమాట. డెఫినెట్గా. యాక్చువల్గా మేడం ఎక్కువగా అంటే ఈ మన సైడ్ ఎక్కువగా వినే ఏంటంటే సర్జరీస్ అనేవి వింటే అవి ఎక్కువ బర్నింగ్ ప్యాచెస్ కానీ లైక్ ఇట్లాంటి వాటికి ఎక్కువ చూస్తాం. మీరు ఫేస్ చేసిన అంటే అటువంటి పేషెంట్స్కి బాగా టఫ్ అనిపించింది ఏమైనా? అవునండి, నేను నా MCH అంటే నా సూపర్ స్పెషలైజేషన్ గాంధీ హాస్పిటల్లో చేశానండి. సో తెలంగాణలో సెంటర్ బర్న్ యూనిట్ అనేవి 2 ప్లేసెస్లో ఉన్నాయి, ఉస్మానియాను, గాంధీ. సో మాకు డైలీ దాదాపు ఒక 30 పేషెంట్స్ వరకు బర్న్ పేషెంట్స్ అక్కడ ఇన్ పేషెంట్ ఉండేవాళ్ళు. సో లైక్ రేంజింగ్ ఫ్రమ్ ఎవ్రీథింగ్, ఒక 20-30% బర్న్స్ టు ఈవెన్ 90% బర్న్స్ అట్లాంటి వాళ్ళని కూడా చూసాము. సో ఒకటి మిస్కన్సెప్షన్ నేను అందరికీ ఐ వాంటెడ్ టు క్లియర్ దట్ ఈస్, ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే బర్న్స్ అంటే ఏమైనా పోసుకుని కాల్చుకుంటారు చూడండి, సూసైడల్ బర్న్స్ అయినా అట్లా. వాళ్ళు ఏమనుకుంటారంటే పైన చర్మమే కాలుతుంది కదా, బాడీకి ఏమవ్వదు, సో ఇట్లాంటివి చేస్తే మనకి ప్రాబ్లం కాదు అనేసుకుని కాల్ చేసుకుంటారు. బట్ బర్న్స్ అనేది ఇట్ ఈస్ అ వెరీ బిగ్ ప్రాబ్లమ్ టు ద హోల్ బాడీ. ఇప్పుడు బికాజ్ మన బాడీలో ఉన్న బిగ్గెస్ట్ ఆర్గన్ ఇస్ స్కిన్. సో మీరు అలాంటి దాన్నే కాల్ చేస్తున్నారు అంటే మన బాడీలో ఉన్న అంత మెటబాలిజము లేదంటే మన లివర్, కిడ్నీ దేని మీద డిపెండ్ అవుతాయో అన్నీ పోతాయి. సో ఒక్కసారి వన్స్ ఇట్ ఈస్ మోర్ దెన్ 40% బర్న్స్, సర్వైవల్ రేట్ అసలు 10% కంటే కూడా కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ అలాంటి వాళ్ళని సేవ్ చేయడము. చాలా మల్టిపుల్ సర్జరీస్ చేసి ప్రొలాంగ్డ్ హాస్పిటల్ స్టే ఉండి తర్వాత అన్ఫార్చునేట్లీ దే డై ఇన్ అ వెరీ బ్యాడ్ మేనర్. సో ఎప్పుడైనా బర్న్స్ అయితే కూడా అసలు ఎట్లా ఫస్ట్ ఎయిడ్ చేయాలి ఇలాంటి అవేర్నెస్ కాస్త పెంచాలన్నమాట. అండ్ ఇమీడియట్గా ఏ హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, బర్న్ యూనిట్ ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్తే బెస్ట్. ఇట్లాంటివి అవేర్నెస్ కాస్త జనాల్లో పెరిగింది అంటే ఇలాంటి బర్న్ రిలేటెడ్ మార్బిడిటీ, మార్టాలిటీ కాస్త తగ్గుతుంది. అంటే మేడం ఇప్పుడు మీరు ఇందా చెప్పారు 90% వరకు కూడా కాలిన వాళ్ళు ఉంటారు అన్నమాట. ఇప్పుడు ఆ కాలిన ప్లేస్ ఏదైతే బర్న్ ప్లేస్ ఉందో దాన్ని రీప్లేస్ చేయడానికి అంటే ఇంకొక ఎక్స్ట్రా స్కిన్ అనేది యూస్ చేస్తుంటారు కదా, అది అంటే మళ్ళీ వాళ్ళ స్కిన్ నుంచే తీసుకుంటారా లేదంటే దానికి సపరేట్గా ఏమన్నా ఇప్పుడు మనకి దొరుకుతాయా స్కిన్స్ ఏమన్నా? సో పాతకాలంలో దానికి అదే ఒక ఆప్షన్ ఉండేదండి, అంటే ఇప్పుడు కాలింది అంటే సేమ్ పర్సన్ బాడీ నుంచే తీయాలి అని. బట్ ఇప్పుడు మనకి ఎంత అడ్వాన్స్మెంట్ వచ్చేసింది అంటే ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు సింథటిక్ స్కిన్స్ అనేవి వస్తున్నాయి. సో ఎట్లా అంటే అది ఒక ల్యాబ్ లో గ్రోన్ స్కిన్ లాగా ఉంటుంది. అది మనం ఎక్కడ కాలిందో ఆ చర్మం మీద పెడితే దాని మీద డ్రెస్సింగ్ చేస్తే మీకు ఓవర్ అ పీరియడ్ ఆఫ్ 2 to 3 weeks నార్మల్ చర్మం అక్కడ వచ్చేస్తుంది. రెండోది ఏంటంటే ఫిష్ స్కేల్స్, దాని నుంచి కూడా ఒక ఎక్స్ట్రాక్ట్ తీసి దానికి బర్న్స్ వాటికి కూడా హెల్ప్ చేసేవి ఉంటాయి. అది కాకుండా ఇప్పుడు ఇంకోటి ఏం స్టార్ట్ చేస్తున్నారంటే స్కిన్ బ్యాంక్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. సో ఇప్పుడు దాంట్లో ఎవరైనా డొనేషన్ ఇచ్చారనుకోండి స్కిన్, అంటే ఇప్పుడు కొంతమంది చనిపోతుంటే చూస్తారు మీరు, కళ్ళ డొనేషన్, కిడ్నీ డొనేషన్స్ ఇస్తారు, అలా స్కిన్ కూడా అలాంటి వాళ్ళ నుంచి తీసుకుంటారనమాట. సో అది తీసుకుని పెట్టి ఇలా కాలిన వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పినట్టు ఇలాగ 50%, 60% కంటే ఎక్కువ కాలిపోయిన వాళ్ళలో మనం వాళ్ళ చర్మం తీసుకోలేము. సో అలాంటి వాళ్ళలో మనం సింథటిక్ స్కిన్ కూడా చాలా ఎక్కువ పెట్టలేము, బికాస్ కాస్ట్ ఎక్కువ అయిపోతుంది అండ్ అంత కవర్ చేయలేం. సో అలాంటి వాళ్ళలో ఏం చేస్తామంటే ఇట్లా స్కిన్ బ్యాంక్ నుంచి మనం తెచ్చి పెడతామన్నమాట. సో ఇంకోళ్ళ స్కిన్ కూడా పెట్టే ఆప్షన్ ఇప్పుడు వచ్చింది మనకి. ఓకే, అంటే ఇప్పుడు మనకి బ్లడ్ గ్రూప్ లాగా దానికి కూడా సంబంధించి ఏమైనా ఉంటాయి? దానికి మనకి ఎట్లా ఉంటుందంటే అండి ఎవరిదైనా పెట్టొచ్చు, కానీ పెట్టిన తర్వాత పోస్ట్ ఆప్ చాలా ఎక్కువ కేర్ తీసుకోవాల్సి వస్తూ ఉంటుంది. ఎందుకంటే అది పెట్టాక కొంతమందికి రియాక్షన్స్ రావచ్చు, పెట్టింది ఇన్ఫెక్షన్ రావచ్చు. సో అది మళ్ళీ బాడీ యాక్సెప్ట్ చేయొచ్చు, రిజెక్ట్ చేయొచ్చు. సేమ్ మన కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్, లివర్ ట్రాన్స్ప్లాంట్స్ లాగా ఎట్లా ఉంటాయో అలానే ఉంటుంది అనమాట. సో అది పెట్టాక మనం ఏం చేస్తామంటే ఒక 3 weeks, 4 weeks చాలా కేర్ఫుల్గా వాళ్ళని ఫాలోఅప్ చేస్తాము. సో ఒక అడ్వాంటేజ్ ఏముంటుందంటే ఈ టైంలో మిగతా బాడీ పార్ట్స్ హీల్ అయ్యాయి అనుకోండి, సో ఈ ఏరియాలో ఎంత
పార్ట్ రిజెక్ట్ అయిపోయిందో, అంటే ఇప్పుడు మనం ఇంత ఏరియా పెట్టాం, దాంట్లో ఇంత రిజెక్ట్ అయిపోయిందంటే ఆ 3 వీక్స్లో మిగతా బాడీ పార్ట్ సీల్ అయ్యాయంటే మనం మళ్ళీ ఆ బాడీ పార్ట్ నుంచి తీసి స్కిన్ పెట్టేయచ్చు అనమాట. ఓకే. సో ఇట్ గివ్స్ అ ఛాన్స్ అనమాట దట్ ఆ పేషెంట్కి రికవరీ కాస్త ఎక్కువ రోజులు అయినా కానీ వాళ్ళకి ఇది ఇట్ గివ్స్ అ ఫైటింగ్ ఛాన్స్ అలాగా. ఓకే మేడం. మేడం ఎక్కువగా చాలామంది ఏంటంటే, అంటే నాకు తెలిసి నేను విన్న అంటే డాక్టర్స్ దగ్గర విన్నది ఏంటంటే, ఎక్కువ చాలామంది ఏంటంటే మన ఇన్సైడ్ బాడీ స్కిన్ ఏదైతే ఉందో మనకి అది ఎక్కువగా ఫేస్కి కావాలని చెప్పన్నట్టుగా, అంటే ఎక్స్పోజర్ ఫేస్కి కావాలన్నట్టుగా ఇట్లాగా చాలామంది అడుగుతారు వచ్చి, చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది అని చెప్పాను. అట్లా మిమ్మల్ని ఎవరైనా సో అడిగారా? ఇప్పుడు మెయిన్గా అంటే అడుగుతుంది ఏంటంటే, మీరు చాలా మందికి ఇప్పుడు మనం కవర్డ్ ఏరియాలో స్కిన్ ఎట్లా ఉందో మనకి ఫేస్ కి హ్యాండ్స్ కి కూడా అట్లా కావాలి అని అడుగుతారు. ఆ చేంజ్ ఎప్పుడైనా ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు మనకి ఎక్స్పోజ్డ్ బాడీ పార్ట్స్ ఏవైతే ఉంటాయో దానికి మనకి డస్ట్ కి ఎక్స్పోజ్డ్ ఉంటుంది, హీట్ కి ఎక్స్పోజ్డ్ ఉంటుంది, సన్లైట్ కి ఎక్స్పోజ్డ్ ఉంటుంది, ఏమైనా మీరు పెట్టే కెమికల్స్ కి కూడా ఎక్స్పోజర్ ఉంటుంది. సో మన స్కిన్ ఎప్పుడైనా ఫేస్ కి బాడీకి ఆ కలర్ చేంజ్ అయినా టెక్స్చర్ చేంజ్ అయినా డిఫరెన్స్ ఉంటుంది. అది మెయింటైన్ చేయాలంటే దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా పేషెన్స్ కావాలి. సెకండ్ ఆఫ్ ఆల్ మీరు కంటిన్యూస్గా అది చేసుకోవాలి. అంటే ఒక 3 months చేసి నేను వదిలేస్తాను తర్వాత నార్మలే ఉంటుంది కదా అంటే ఉండదు. బికాజ్ మన స్కిన్ ఎవ్రీడే ఇవాల్వ్ అవుతుంది. సో మీరు ఒక 3 days పెట్టి ఆపేశారంటే మళ్ళీ కొత్త స్కిన్ ఏదైతే వస్తుందో దానికి మళ్ళీ పిగ్మెంటేషన్ వచ్చేస్తుంది అనమాట. సో అన్లెస్ అండ్ అంటే ఇట్ ఈస్ వెరీ మచ్ రిక్వైర్డ్, లైక్ ఇట్లా యాక్టర్స్కి ఎవరికైనా లేదంటే యూట్యూబర్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే అలాంటి వాళ్ళకి ఇది ఇట్ మేక్స్ సెన్స్. కానీ నార్మల్ పీపుల్కి దిస్ ఇస్ నాట్ సంథింగ్ విచ్ ఇస్ ఫీజిబుల్ అని వి ఎక్స్ప్లెయిన్ దెమ్ అనమాట. డెఫినెట్. ఈ మధ్య కాలంలో బాగా ఎక్కువ వినిపిస్తుంది ఏంటంటే మ్యాన్ బూబ్స్ కి సంబంధించి ఎక్కువ అవి యాడ్స్ లో కానీ లేదంటే ఇవి చాలా వరకు కూడా ఇంత ముందు ఏంటంటే ఇలా చెప్పాలి మాట్లాడాలంటే చాలా ఇన్సెక్యూర్డ్ గా ఫీల్ అయ్యేటోళ్ళు. ఇప్పుడు ఏంటంటే దాని గురించి అడ్వర్టైజ్మెంట్లు కానీ ఇట్లా రకరకాలుగా వస్తున్నాయి. అసలు ఎందుకని అది పెరుగుతుందని చెప్పని అనుకోవచ్చు, అండ్ దానికి ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి? సో ఇప్పుడు మెయిన్ గా అయితే దీనికి 2-3 కాజెస్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను ఒబేసిటీ అని చెప్తానండి. ఇప్పుడు మీరు లాస్ట్ 10 years లో చూసారు అంటే మన ఫుడ్ హ్యాబిట్స్ కూడా చాలా మారిపోతున్నాయి. ఇప్పుడు మనం చిన్నప్పుడు తినే ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉండేవి, దట్ మనం వారానికి మహా అయితే ఒక్కసారి లేకపోతే నెలకు ఒకసారి బయట తినేవాళ్ళం, మిగతా టైం అంతా ఇంట్లో తినేవాళ్ళం. ఇప్పుడు అదే మీరు ఈ కాలం పిల్లల్ని అడిగారు అనుకోండి, అది ఆపోజిట్ అవుతుంది. దట్ వారంలో 4-5 సార్లు బయట తిని ఇంట్లో 1-2 సార్లు తింటున్నారు. సో దీంతో ఏమవుతుందంటే ఇప్పుడు ప్రాసెస్ ఫుడ్స్ తోటి మన బాడీలో ఫ్యాట్ పర్సెంటేజ్ చాలా పెరుగుతుంది. ఈ ఫ్యాట్ పర్సెంటేజ్ ఎప్పుడైతే పెరుగుతుందో మెయిన్గా బాడీలో ఈ 2 హార్మోన్స్ ఉంటాయి, ప్రొజెస్ట్రాన్, ఈస్ట్రోజన్ అనేవి. సో ఈ ఫ్యాట్ ఏం చేస్తుందంటే ఈస్ట్రోజన్ అనే దాన్ని పెంచుతుంది అనమాట. అండ్ చాలా మందికి ఇది తెలుస్తుంది, ఈస్ట్రోజన్ అనేది ఫీమేల్స్లో ఎక్కువ ఉంటుంది. సో ఈస్ట్రోజన్ పెరిగిన కొద్దీ మేల్స్లో ఏమవుతుందంటే ఫెమినిన్ ఫీచర్స్ పెరుగుతాయి. సో ఇట్లా మ్యాన్ బూబ్స్ అనేవి రావడము, హెయిర్ థిన్నింగ్ అవడము, ఇట్లాంటివి చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. రెండోది ఏంటంటే ఇప్పుడు మనం తినే ఫుడ్లో అయినా లేకపోతే బయట ఎన్వైర్న్మెంట్లో కూడా ఈడీసీ అంటాం అనమాట. సో ఎండోక్రైన్ డిస్రప్టింగ్ కెమికల్స్. సో ఇవన్నీ ఏంటంటే మనం వాడుతున్న కొద్దీ మన హార్మోన్ సైకిల్ని మార్చేస్తాయి. ఇప్పుడు మేల్స్లో ఎప్పుడైనా టెస్టోస్ట్రోన్ ఎక్కువ ఉండాలి, ఈస్ట్రోజన్ తక్కువ ఉండాలి. కానీ ఈడీసీ ఎక్స్పోజర్ లాంగ్ టైంకి ఉందనుకోండి, ఏమవుతుందంటే ఆ ఈస్ట్రోజన్ పెరుగుతూ ఈ టెస్టోస్ట్రోన్ తగ్గుతూ ఉంటుంది. అండ్ దీని గురించి చాలా మందికి అవేర్నెస్ లేదు. ఇప్పుడు మనం కొన్ని టైప్ ఆఫ్ టూత్ పేస్ట్లు ఇవన్నీ కొంటాం కదా, దాంట్లో కూడా ఈడీసీస్ ఉంటాయి. సో ఇప్పుడు వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. అంటే మనం ఏం తింటున్నాము, వాట్ ఆర్ వి పుట్టింగ్ ఇన్ టు అవర్ బాడీ. ఇప్పుడు కొన్ని టైప్ ఆఫ్ టెఫ్లాన్ ప్యాన్స్ ఉంటాయి చూడండి, నాన్ స్టిక్ ప్యాన్స్, అవి కూడా ఈడీసీ అన్నట్టు ఉంటుంది. సో ఇవన్నీ ఎట్లా అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హెల్త్ మినిస్ట్రీ దాంట్లో మీకు ఉంటుంది అనమాట. కానీ మనం అంత చిన్నగా ఎప్పుడైనా కొంటున్నామంటే అదంతా చదవం కదా, దాంట్లో ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయి, దాంట్లో ఎంత పర్సెంటేజ్ ఉంది, ఇవన్నీ చూసుకోం. సో మనం అది ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం వాడుతున్న కొద్దీ ఏమవుతుందంటే మన హార్మోన్స్ ఎఫెక్ట్ అయ్యి ఆ టెస్టోస్ట్రోన్ అనేది తగ్గుతుంది అండ్ ఇట్లాంటి మ్యాన్ బూబ్స్ ఇవి వస్తాయి. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే ఇన్యాక్టివిటీ. ఇప్పుడు ముందు ఎట్లా ఉండేది, ముందు మనకి ఇలా ఊబరేనా లేదంటే మనకి మిగతా ట్రాన్స్పోర్టేషన్ అవన్నీ తక్కువ ఉండేవి. సో మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే సైక్లింగ్ చేయాలి, అగైన్ మీరు చెప్పినట్టు నడవాలి, సైక్లింగ్ చేయాలి. స్కూల్కి వెళ్ళాలంటే మనం ఫ్రెండ్స్ తోటి వెళ్ళేవాళ్ళం. అట్లా ఇప్పుడు అందరూ ఎలా అయిపోయారు, చాలా మటుకు సోషల్ మీడియా వచ్చేసింది, టీవీ ఉంది, ఐప్యాడ్, ఇవన్నీ గ్యాడ్జెట్స్ ఉన్నాయి కనుక ఇంట్లో కూర్చోవడం, ఇన్యాక్టివిటీ ఎక్కువ అయిపోయింది అనమాట. సో దాంతో మెటబాలిజం కూడా చాలా తగ్గిపోతుంది. సో అలాంటప్పుడు కూడా బాడీలో డిఫరెంట్ ఏరియాస్లో
ఫ్యాట్ డిపాజిషన్ పెరిగిపోతుంది. ఇప్పుడు మీరు ఎవరినైనా స్కూల్ పిల్లల్ని చూసారనుకోండి, చాలా మటుకు వాళ్ళకి మీరు ఇదే చూస్తారు, దట్ వన్స్ దే ఆర్ ఇన్ ద టీనేజ్ లేట్ టీన్స్ 18-19లో మ్యాన్ బూబ్స్ అయినా లేదంటే కడుపు ఎస్పెషల్లీ ఇట్లా బెల్లీ పాంచ్ లాగా, సో ఇవి ఎక్కువ అవుతున్నాయి కనుక దాంతో ఈ మ్యాన్ బూబ్స్ అనేవి కూడా చాలా ఎక్కువ పెరుగుతున్నాయి అనమాట. చిన్నప్పుడు ఏంటంటే వాళ్ళు కనిపించడానికి అంత చబ్బీగా చక్కగా అట్లా కనిపిస్తారని చెప్పని వాళ్ళకి అంటే ముద్దుగానే అట్లా చూసుకుంటారు. అది ఫర్దర్ గా వాళ్ళకి వచ్చేటప్పటికి చాలా ఇష్యూ అవుతుందని చెప్పని. అలాంటి వాళ్ళు ఇప్పటికీ కూడా స్టిల్ అంటే వాళ్ళకి 20 టీనేజ్ దాటి 20 అబోవ్ వచ్చినా కానీ ఇప్పటికీ అలాగే ఉన్న వాళ్ళు కూడా చాలా మంది చాలా చాలా అలా ఉంటారు. రైట్ మేడం. యాక్చువల్గా ఇప్పుడు మీరు అన్న దానికి అంటే తీసుకోవాల్సిన ప్రిస్క్రిప్షన్స్ ఏమైనా ఉంటాయి అంటే? సో ఇలాంటి వాటికి ప్రికాషన్స్ ఒకటండి, దట్ తినే ఫుడ్ ఏంటి, మనం ఎట్లాగా, దెన్ నేను చెప్పినట్టు యాక్టివిటీ. సో వీక్లీ అట్లీస్ట్ 3 times అయినా ఏదో సమ్ సార్ట్ ఆఫ్ ఎక్సర్సైజ్, వాకింగ్ అయినా, యోగా అయినా, లేకపోతే జిమ్మింగ్ అయినా ఏదో ఒకటి చేయాలి. అది కాకుండా యాక్చువల్గా ఇప్పుడు ఒక్కసారి వచ్చేసింది అంటే దెన్ వీ కాంట్ డూ ఎనీథింగ్ టు రివర్స్ ఇట్. అంటే ఇప్పుడు చాలామంది మీకు చూపిస్తూ ఉంటారు ఇంటర్నెట్లో, దట్ ఈ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేయండి తగ్గిపోతుంది, లేదు అంటే ఇలాంటి టైప్ ఆఫ్ ఆయిల్స్ రాసుకోండి తగ్గిపోతుంది అని. సో ఈ మ్యాన్ బూబ్స్ అనేది ఒకసారి వచ్చాయి అంటే మన బ్రెస్ట్ టిష్యూ అనేది ఒక టైప్ ఆఫ్ టిష్యూ, దాని చుట్టూ ఫ్యాట్ ఉంటుంది. సో మనం ఎక్సర్సైజ్ చేస్తే ఆ ఫ్యాట్ ఏమైనా కాస్త కరుగుతుందేమో కానీ బ్రెస్ట్ టిష్యూ అనేది లోపలికి వెళ్ళదు. సో దానికి ఫైనల్ ఆన్సర్ సర్జరీయే ఎప్పుడైనా. సో మనం సర్జికల్గా అది తీసే వరకు అది లోపలికి వెళ్ళదు. సో అందుకే ఎప్పుడైనా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. సో ఎవరైనా ఇది చూస్తుంటే వాళ్ళ పిల్లలకి యాక్టివిటీ పెంచి హోమ్ ఫుడ్ ఎక్కువ పెట్టి తర్వాత ఏమో వెరీ కేర్ఫుల్ అబౌట్ వాట్ దే ఆర్ పుట్టింగ్ ఇన్ టు దర్ బాడీ చూస్తే 20s లో 30s లో వాళ్ళకి ఇష్యూస్ రావు. రైట్ మేడం. మేడం ఇది ఇంకొక క్వశ్చన్ ఏంటంటే మేడం, యాక్చువల్గా చాలా వరకు ఇవి ఈ మధ్యకాలంలో కొంచెం ఎక్కువ అవుతుంది. ఎలా అంటే బ్రెస్ట్ పీలర్స్ కానీ ఇవన్నీ కూడా ఎక్కువ ఇప్పుడు యూజ్ చేయడం పిల్లలకి ఇవ్వడానికి కానీ అట్లా. దానివల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చే విధంగా ఉంటుందా, లేదంటే సర్జరీస్ చేయించుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు, ఇట్లా రకరకాలుగా ఉంటుంది దాని గురించి? బ్రెస్ట్ ఎన్హాన్స్మెంట్ అట్లాంటివి అని అంటున్నారు. సో బ్రెస్ట్ ఎన్హాన్స్మెంట్ సర్జరీస్కి ఇప్పుడు ట్రెండ్ మెయిన్గా ఇలా ఎస్పైరింగ్ పీపుల్లో ఎక్కువ వచ్చేసింది, బికాస్ సోషల్ మీడియా ఎక్కువ అవుతుంది కనుక చాలామంది ఎట్లా అంటే ఫేసే కాకుండా బాడీ కూడా చాలా ప్రెజెంటబుల్గా ఉండాలి, ప్రపోర్షనేట్గా ఉండాలి అని ముందు నుంచే చాలా అవేర్నెస్ తెచ్చేసుకొని చేస్తున్నారు. సో ఎవరికైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ 18 కంటే కింద మేమైతే సర్జరీ చేయము ఇలాంటివి. 18 తర్వాత కూడా డిపెండింగ్ ఆన్ దేర్ నీడ్, అంటే కొన్ని పారామీటర్స్ ఉంటాయి అనమాట. ఇప్పుడు వాళ్ళు నిజంగానే దే ఆర్ టీవీ యాక్టర్స్ లేదంటే ఇన్ఫ్లుయెన్సర్స్, వాళ్ళ లైన్ ఆఫ్ వర్క్లో అది ఇంపార్టెంట్ ఉంది. సెకండ్ ఆఫ్ ఆల్ వాళ్ళ బాడీ సహకరిస్తుంది. ఇప్పుడు కొంతమంది చాలా సన్నగా ఉంటారు అండ్ వాళ్ళు మా దగ్గరకు వచ్చి మాకు చాలా పెద్ద సైజు బ్రెస్ట్ ఇంప్లాంట్స్ కావాలి, లేదు అంటే మాకు ఇట్లా ఒక హీరోయిన్నో ఎవరినో చూపించి ఇలాంటివి కావాలి అని చెప్తారు. సో అలాంటి వాళ్ళకి అవుట్ రైట్ చెప్పేస్తాము దట్ మీ బాడీ మెజర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో దే విల్ నాట్ సూట్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ ఇంప్లాంట్ అని. సో అలాంటి స్పెసిఫికేషన్స్ కొన్ని వాళ్ళన్నీ ఫుల్ఫిల్ చేస్తేనే దెన్ వీ గో హెడ్ విత్ ద సర్జరీ అనమాట. రైట్ మేడం. అంటే ఇట్లా ఎవరైనా ఇట్లా ట్రీట్మెంట్ చేయించుకున్నప్పుడు వాళ్ళకి ముందు ఎలా అంటే కొంతమంది వాళ్ళు ఇండివిజువల్గా ఓన్ డిసిషన్ తీసుకుని వస్తూ ఉంటారు. మీరు వాళ్ళ దగ్గర ఏమైనా అంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అంటే ఫ్యామిలీ ఓకే అన్నారా, లేదంటే ఇట్లాంటి ఏమైనా తీసుకుంటారా? డెఫినెట్లీ అడుగుతామండి, బికాస్ చూడండి దిస్ ఇస్ నాట్ ఎన్ ఎమర్జెన్సీ సర్జరీ, అంటే చావు బతుకుల్లో చేసిన సర్జరీ కాదు. చాలా మందికి ఏమవుతుందంటే వాళ్ళు ఒక ట్రెండ్ని చూసి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి జోష్లో చేయించేసుకుంటారు. చేయించిన 2-3 monthsకి మళ్ళీ వచ్చి దే సమ్ టైమ్స్ ఫీల్ బ్యాడ్ దట్ అయ్యో ఎందుకు చేయించుకున్నామా అన్నట్టు. సో అందుకే ఎప్పుడైనా సర్జరీకి ముందు కౌన్సిలింగ్ అనేది ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో వీ ఆస్క్ ద పేషెంట్ అసలు మీరు ఎందుకు చేయించుకుంటున్నారు అండ్ దాని రీజన్స్ ఏంటి, ప్లస్ అట్లీస్ట్ 1 or 2 people షుడ్ బి దేర్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్. ఇప్పుడు చాలామంది ఎట్లా అనుకుంటారంటే ఇంట్లో చెప్పకుండా కూడా మేము చేయించేసుకుంటాం కదా నడిచిపోతుంది అని. కానీ ప్లాస్టిక్ సర్జరీ ఎంత ఫిజికలో అంటే బాడీ మీద మనం సర్జరీ ఎంత చేస్తామో అంతే మెంటల్గా కూడా అంతే ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, బికాజ్ యువర్ బాడీ ఈజ్ అండర్ గోయింగ్ దట్ చేంజ్. సో అన్లెస్ అండ్ అంటిల్ మీకు పక్కన తోడుగా ఎవరైనా ఉన్నారు అంటేనే దెన్ వీ గో హెడ్ విత్ దిస్. అండ్ ఆ మెంటల్ కెపాసిటీ కూడా ఉండాలి దట్ they should be aware of what is happening and this is not some spur of the moment decision అంటే ఎవరో చెప్పారు అన్నట్టు చేసేసుకుంటున్నాం కదా, ఇట్లాంటివి ఉండకూడదు. సో ఈ కొన్ని పాయింట్స్ చూసుకుని పేషెంట్ని కౌన్సిల్ చేశాకే దెన్ వీ గో హెడ్ విత్ ద సర్జరీ. రైట్ మేడం. ఎక్కువగా ఇప్పుడు ఏంటంటే టాటూస్ అనేవి చాలా ట్రెండ్ అనమాట. ఏంటంటే బాడీ నిండా కూడా వాళ్ళు టాటూస్ అనేవి చేసుకుంటారు. చాలా వరకు ఏంటంటే దానివల్ల ఎఫెక్ట్ అయిపోయి
బాడీకి ఆ స్కిన్ అంతా కూడా పాడైపోవడం కానీ అట్లా జరుగుతూ ఉంటుంది. అట్లాంటి సర్జరీస్ మీ దగ్గరికి ఎప్పుడైనా వచ్చినాయా? ఇప్పుడు చాలా కామన్ గా చేస్తామండి, Common ఎందుకంటే అయిపోయింది. కామన్ అయిపోయింది. అన్ఫార్చునేట్లీ ఇప్పుడు ఏంటంటే టాటూస్ మీద అంత అవేర్నెస్ లేదు ఇప్పుడు. ఎందుకంటే ఎవరైనా ఎక్కడికో వెళ్తారు, గోవా బీచ్ కో ఎక్కడికో, అక్కడ ఎవరో రోడ్ మీద కూడా కనిపించారు కదా అంటే ఏదో చేయించుకుని వచ్చేస్తారు. కానీ యాక్చువల్లీ మనం బాడీలో పెట్టుకుంటున్నామంటే ఆ ఇంక్ క్వాలిటీ ఏంటి, ఆ ఇంక్ ఎన్ని రోజులు ఉంటుంది, ఇట్లాంటివి చాలా ఇంపార్టెంట్ తెలుసుకోవడము. కొన్నిసార్లు కొంతమంది ఏం చేస్తారంటే ఆ ఇంక్ కలర్ రావడానికి దాంట్లో లెడ్ అయినా ఇట్లాంటి కెమికల్స్ పెడతారనమాట. సో అది చాలా మందికి అన్ఫార్చునేట్లీ ఒక 2 వీక్స్ తర్వాత ఇమీడియట్ గా ఉండదు, ఒక 2 వీక్స్ తర్వాత 3 వీక్స్ తర్వాత రియాక్షన్స్ రావడము, మొత్తం ఇన్ఫెక్షన్ రావడము, వాచిపోవడము, ఇట్లాంటివన్నీ కూడా చాలా అవుతూ ఉంటాయి. సో అలాంటప్పుడు ఎమర్జెన్సీ సర్జరీస్ చేసి ఆబ్వియస్లీ ఏ పార్ట్ ఇన్ఫెక్టెడ్ ఉంటుందో అది తీసేయడము, లేదంటే ఏమైనా పస్ ఫామ్ అయిందంటే అది డ్రైన్ చేయడం, ఇట్లాంటివి ఉంటాయి. కానీ చాలా మటుకు మెజారిటీ ఏంటంటే ఏదో ఎక్కడో చేయించుకుని వస్తారు, అది వాళ్ళకి నచ్చదు, లేదు అంటే అది సరిగ్గా రాదు. సో దాని రిమూవల్ కోసం మా దగ్గరికి వస్తూ ఉంటారనమాట. దానికి లేజర్స్ ఉంటాయి. సో ఇది నేను అందరికీ చెప్తున్నాను దట్ ప్లీజ్ రిమెంబర్, మీరు టాటూ వేయించుకుంటున్నప్పుడు ఎంత పెయిన్ ఉంటుందో తీసుకునేటప్పుడు దానికి 5 times ఎక్కువ పెయిన్ ఉంటుంది. బికాజ్ మనం తీయాలి అంటే అది ఆల్ బాడీ లేయర్స్ నుంచి అది తీయాల్సి వస్తుంది అనమాట. వేస్తున్నప్పుడు వాళ్ళు జస్ట్ ఆ అప్పర్ 2-3 layers లో వేస్తారు. ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఆ ఇంక్ కిందకి వెళ్ళి సెటిల్ అయిపోయి ఉంటుంది అనమాట. సో మనం తీసేటప్పుడు అన్ని లేయర్స్ నుంచి తీయాలి కనుక పెయిన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో టాటూ వేయించుకునే ముందు ఆలోచించి వేయించుకోండి. అది ఎంత పెద్ద టాటూ అయితే అంత పెద్ద పెయిన్ ఉంటుంది అన్నమాట. రైట్ వన్. అంటే పచ్చబొట్లకి కూడా అంటే బాగా మన ఓల్డ్ ఏజ్ లోకి వెళ్తే పచ్చబొట్టు అని చెప్పని వేసేవారు. వాటికి వీటికి అంటే డిఫరెన్స్ ఏంటి మేడం? అంటే ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది దానికి? రెండిటికి సేమ్ ట్రీట్మెంట్ ఉంటుంది. టాటూస్ కూడా సేమ్ రిమూవల్ అట్లానే ఉంటుంది, పచ్చబొట్టు కూడా అలానే ఉంటుంది. అంటే పచ్చబొట్టు అంటే ఇంకా డీప్ గా ఉంటుంది అని చెప్పని అంటారు కదా. అవును, కానీ దీంట్లో ఏంటంటే ఇప్పుడు డిపెండింగ్ ఆన్ ద కలర్ అండ్ డెప్త్ ఆఫ్ టాటూ. ఇప్పుడు కొన్ని పచ్చబొట్లలో కూడా మీరు చూస్తే ఎట్లా ఉంటుందంటే కొంత డిజైన్స్ ఉంటాయి, లేదు అంటే కాస్త మీరు చెప్పినట్టు 2-3 layers లో రాస్తారు వాళ్ళు. సో అలాంటప్పుడు ఎక్కువ సెషన్స్ పడితే ఎక్కువ డెప్త్ పడతాయి. కొంతమంది సూపర్ఫిషియల్ గా రాస్తుంటే అది తొందరగానే 3-4 sessions లో అయిపోతుంది. సేమ్ మన టాటూస్ లో కూడా అలానే. ఇప్పుడు మీరు చూస్తారు కొంత ఎలాబరేట్ గా పువ్వులు ఇట్లాంటివి వేసి కలర్ వేసి దాంట్లో ఒక 2-3 types ఆఫ్ డిజైన్స్ కలిపి ఉంటాయి. అలాంటివి డెఫినెట్లీ ఇట్ టేక్స్ మోర్ టైమ్ అనమాట. సో ఏ టైప్ ఆఫ్ టాటూ కంటే కాంప్లెక్సిటీ ఆఫ్ ద టాటూ మీద డిపెండెంట్ అనమాట ఎన్ని సెషన్స్ పడతాయి అని. డెఫినెట్ గా మేడం. ఇప్పుడు మనం సినిమాల్లో చూసేటప్పుడు ఫస్ట్ యాడ్ అనేది వస్తుంది, మూవీస్ లో ఫస్ట్ ఒక యాడ్ అని వస్తుంది టొబాకో గురించి ఒకటి, ఇట్లా అంటే ఆ క్యాన్సర్ సంబంధించి ఏమంటారంటే ఈ స్కిన్ తీసేది గాను ఇట్లాంటివన్నీ వస్తుంటాయి. అక్కడ అన్ని సర్జరీస్ తోనే జరుగుతూ ఉంటాయి. ఇటువంటివి వచ్చినప్పుడు అంటే ఎలాగా మీరు ట్రీట్ చేస్తారు? సో ఇవన్నీ ఎట్లా అంటే క్యాన్సర్ సర్జరీ భాగంలోకి వస్తుందండి. సో ప్లాస్టిక్ సర్జరీలో కూడా ఒక సబ్ స్పెషాలిటీ అదే. సో క్యాన్సర్ రీకన్స్ట్రక్షన్, ఆంకో రీకన్స్ట్రక్షన్ అంటాం. సో క్యాన్సర్తో పాడైపోయిన భాగం ఆంకాలజిస్ట్ తీసేస్తారు, ఆంకో సర్జన్స్. దాన్ని మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేసే బాధ్యత మాదనమాట. సో ఇప్పుడు మోస్ట్ కామన్గా టొబాకో ఇవన్నీ గుట్కా కెయిని ఇవన్నీ తింటున్నప్పుడు ఏమవుతుందంటే మనకి ఈ ఏరియాస్లో క్యాన్సర్స్ వస్తాయన్నమాట. సో ఇప్పుడు ఓన్లీ మనకి లోపల ఉన్న చర్మం లాగా మ్యూకస్ మెంబ్రెయిన్ ఏమైతే అంటామో దాన్ని ఉంది అంటే దాన్ని రీకన్స్ట్రక్ట్ చేసే సర్జరీస్ వేరే ఉంటాయి. కొంతమందికి చాలా ఎక్కువగా క్యాన్సర్ వచ్చి బోన్లోకి వెళ్ళిపోయి ఈవెన్ పళ్ళు కూడా పోయి లేదంటే మెడలో కూడా వచ్చేసి ఇట్లాంటివి ఉంటాయి. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇంకా కాంప్లికేటెడ్ సర్జరీస్ ఉంటాయి. సో అప్పుడు వాళ్ళకి తొడల నుంచి, బ్యాక్ నుంచి, లేదంటే చేతి నుంచి, ఇలాంటి వాటి నుంచి ఇంకొక కాంప్లెక్స్ టిష్యూని తీస్తాం, ఫ్రీ ఫ్లాప్ అంటారనమాట దాన్ని. అది తీసి ఇక్కడ పెడతాం అనమాట. అండ్ ఇన్ కేస్ బోన్ పోయింది అనుకోండి, దెన్ అలాంటి వాళ్ళకి కాల్ నుంచి బోన్ తీసి దాన్ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేస్తాం అనమాట. మేడం అంటే ఇప్పుడు మన హ్యాండ్ కున్న స్కిన్ కి ఉన్న ఫేస్ స్కిన్ కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కదా మేడం, మరి అది ఎలా మ్యాచ్ అవుతుంది? సో ఇనీషియల్లీ మనం పెట్టినప్పుడు అది స్వెల్లింగ్ తోటి చాలా పెద్దగా ఉంటుంది. ఇప్పుడు మీరు చూసుంటారు యాడ్స్ లో కూడా వాళ్ళు చూపించేది ఇనీషియల్ పార్ట్ ఆఫ్ సర్జరీ అనమాట. సో అప్పుడు మనం పెట్టినప్పుడు ఆ టిష్యూ చాలా పెద్దగా ఉంటుంది, కానీ అంత
అంత సైజ్ మనకు అవసరం. బికాజ్ అలాంటి వాళ్ళకి మనకి సర్జరీ తర్వాత మీరు వినుంటారు కీమోథెరపీ అంటాము, రేడియోథెరపీ అంటాము. సో ఇవన్నీ థెరపీస్ తీసుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే ఆ టిష్యూ మళ్ళీ చిన్నగా అయిపోతుంది అనమాట. సో మనం కరెక్ట్ సైజ్ పెట్టామనుకోండి అది ఇంకా లోపలికి వెళ్ళిపోయి దాంట్లో మొత్తం ఇట్లా గుంతలా పడినట్టు అవుతుంది. సో అందుకే ఇప్పుడు జనరల్గా ఏం చేస్తామంటే కాస్త ఎక్సెస్ టిష్యూ తీసుకొని వాళ్ళు రేడియేషన్, కీమోథెరపీ ఇవన్నీ చేశాక దెన్ అది నార్మల్సీకి వచ్చినప్పుడు దానికి మళ్ళీ కలర్ చేంజ్కి లేజర్స్ చేయొచ్చు, లేదంటే ఏమైనా పీల్స్ చేయొచ్చు, దానికి మళ్ళీ మెడికేషన్స్ ఉంటాయి. సో ఆ స్కార్ అనేది అయితే ఉంటుంది, కానీ ఎంతవరకు సరౌండింగ్ స్కిన్కి దగ్గరగా మనం చేయగలుగుతాము రీకన్స్ట్రక్షన్, మేము వీ ట్రై టు డూ దాట్ అనమాట. ఓకే మేడం. ఎక్కువగా ఇప్పుడు కాస్మెటిక్స్ సంబంధించి ఫేషియల్కి సంబంధించి సర్జరీసే కాకుండా హెయిర్కి సంబంధించి కూడా హెయిర్ ప్లాంటేషన్ సంబంధించి కానీ ఇవన్నీ కూడా అంటే ఈ మధ్య చాలా ఎక్కువ అవుతుంది. మనం ఎక్కడ చూసినా కానీ హెయిర్ ప్లాంటేషన్ సంబంధించి కానీ లేకపోతే ఫేస్కి ఇట్లా అంటే హెయిర్ ఫాల్ అవుతుంది, ఓకే హెయిర్ ఫాల్ అవుతుంది అని చెప్పానంటే ఎందుకనే ఫస్ట్ హెయిర్ ఫాల్ అవుతుంది, రైట్? దానికి హెయిర్ ప్లాంటేషన్ చేసుకోవడం వల్ల అది మంచిదేనా, లేదంటే దానివల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి? సో కోవిడ్ మనందరికీ ఇచ్చి వెళ్ళిన పెద్ద గిఫ్ట్ ఇదేనండి. కోవిడ్ తర్వాత హెయిర్ ఫాల్ అనేది లిటరలీ 50% పెరిగిపోయింది. ఎందుకంటే ఎవరికైనా కోవిడ్ 1 టైం వచ్చినా కానీ వాళ్ళకి కోవిడ్ ముందు ఎంత హెయిర్ ఫాల్ ఉండేదో ఇప్పుడు 10 times అంత ఎక్కువ పెరిగిపోయింది పోస్ట్ 2020. సో మన మెయిన్ కాజెస్ ఏంటంటే ఇప్పుడు ఎవరికైనా మేల్స్కి హెరిడిటరీ కాజెస్ ఉంటాయి. అంటే వాళ్ళ పేరెంట్స్లో అయినా లేదంటే వాళ్ళ గ్రాండ్ ఫాదర్స్లో ఎవరికైనా ఉందంటే వాళ్ళకి హెయిర్ ఫాల్. సో దాన్ని ఆండ్రోజెనెటిక్ అలోపేషియా అంటాం. న్యూట్రిషనల్ డెఫిషియన్సీ రిలేటెడ్ హెయిర్ ఫాల్స్, లేదు అంటే ఇప్పుడు కొంతమందికి ఇల్నెసెస్ వచ్చాక హెయిర్ ఫాల్స్, అంటే ఇప్పుడు ఫీవరు అట్లాంటివి వచ్చాయనుకోండి వాళ్ళకి ఒక దాదాపు 4 నుంచి 6 నెలల వరకు హెయిర్ ఫాల్ అవుతూనే ఉంటుంది. సో ఇలాంటివన్నీ కూడా చాలా ఎక్కువ పెరిగిపోతున్నాయి ఇప్పుడు పోస్ట్ కోవిడ్. సో ఇది ఏది అనేది ఫస్ట్ వీ హ్యావ్ టు డిసైడ్. ఇప్పుడు ఎవరైనా వచ్చారనుకోండి, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి హిస్టరీ తీసుకుని బ్లడ్ టెస్ట్ అవన్నీ చేసి వీటిలోంచి విచ్ ఇస్ ద రీజన్ అనేది చూసుకోవాలి. దాన్ని బట్టి దెన్ వాళ్ళకి ఫస్ట్ మెడికేషన్స్, హెయిర్ సీరమ్స్ ఇట్లాంటి ట్రీట్మెంట్స్ చెప్తాం. అది దాంతో కంట్రోల్ అవ్వలేదంటే నెక్స్ట్ స్టెప్ ఏంటంటే నాన్ ఇన్వేజివ్ ట్రీట్మెంట్స్ అనమాట. సో పిఆర్పి అనేవి, జిఎఫ్సి అనేది, లేకపోతే ఇప్పుడు కొత్తగా ఎక్సోజోమ్ థెరపీ అని వస్తుంది, ఇట్లాంటివి రెడ్ లైట్ థెరపీ ఇట్లాంటివి చాలా ఉంటాయి. వీటితో కూడా వాళ్ళకి రాలేదు, హెయిర్ ఫాల్ కంటిన్యూ అవుతుంది, లేదంటే ప్యాచెస్ అయిపోతున్నాయి అంటే దానికి ఒక క్లాసిఫికేషన్ ఉంటుంది అనమాట, నార్వుడ్ క్లాసిఫికేషన్. అంటే మనకి ఎంత జుట్టు పోయింది అని. సో దాంట్లో 3rd and 4th grade పైన ఎవరైనా ఉన్నారు అంటే దెన్ వాళ్ళకి డైరెక్ట్గా హెయిర్ ట్రాన్స్ప్లాంట్కి చెప్తామన్నమాట. సో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది ఇట్ ఈస్ ఆల్సో లైక్ ట్రాన్స్ప్లాంట్. ఇప్పుడు మనం లివర్ ట్రాన్స్ప్లాంట్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఎట్లా చేస్తామో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ కూడా అట్లానే. దీంట్లో ఏంటంటే పేషెంట్ ది హెయిర్ వెనకాతల పార్ట్ నుంచి తీసి దాన్ని మళ్ళీ మనం ఫ్రంట్లో పెడతాం. సో ఇట్ ఈస్ పేషెంట్స్ ఓన్ హెయిర్, జస్ట్ ఇంకో ఏరియాలోకి పెడతాం అనమాట. సో ఇదంతా ప్రాసెస్ ఇట్ డిపెండ్స్ ఆన్ లైక్ ఎన్ని గ్రాఫ్ట్స్ అనేవి పెడుతున్నాము అని. అంటే ఒక జుట్టు తీసి పెడుతున్నాము అంటే దాన్ని ఒక గ్రాఫ్ట్ అంటారు అనమాట. సో ఎంత ఏరియా దానికి ఉందో దాన్ని బట్టి ఒక నంబర్ చెప్తాం మేము. సో జనరలీ దిస్ టేక్స్ 8 to 9 hours మొత్తం సర్జరీ చేయడానికి. అండ్ మొత్తం హెయిర్ రావడానికి, అంటే ఇప్పుడు మనం ఇవాళ ఎవరికైనా సర్జరీ చేసాము అంటే వాళ్ళకి ఒక 1 year పడుతుంది మొత్తం అంతా రిజల్ట్స్ కరెక్ట్గా రావడానికి. ఎందుకంటే ఆ హెయిర్ అక్కడ అతుక్కుని పెరిగాక అది కరెక్ట్గా మళ్ళీ గ్రో అవుతూ ఉండాలి. సో మనకి పెట్టిన తర్వాత కూడా విజిబుల్ గ్రోత్ ఆఫ్ హెయిర్ రావడానికి 6 months అట్లా పడుతుంది. అండ్ దానికి మళ్ళీ లెంత్ అవన్నీ రావడానికి ఇంకొక 3 to 4 months పడుతుంది అనమాట. ఓకే. అంటే ఇప్పుడు హెయిర్ ప్లాంటేషన్ చేసిన తర్వాత జనరల్ గా ఇంత ముందు ఎలా గ్రో అయ్యేదో అట్లా మళ్ళీ సేమ్. సో వాళ్ళ హెయిరే కనుక జనరల్ గా అలానే గ్రో అవుతుంది. అండ్ ఇప్పుడు మళ్ళీ ఏమైనా ఇల్నెస్ ఉంది అట్లా అంటే హెయిర్ థిన్ అవ్వడము, ఏజ్ అవుతున్న కొద్దీ హెయిర్ గ్రే అవ్వడము, మీరు కట్ చేసుకుంటే అది మళ్ళీ హెయిర్ గ్రో అవ్వడం, ఇవన్నీ నార్మల్ గా అవుతూ ఉంటాయి అనమాట. ఓకే. అంటే చాలా మంది ఏమంటారంటే ఈ ఆయిల్స్ సంబంధించి ఇవి యూజ్ చేస్తే మళ్ళీ రీగ్రోత్ అవుతాయి అని చెప్పని అంటూ ఉంటారు. అది వాస్తవం అని చెప్పని అనుకోవాలా? ఇంకోటి ఏంటంటే ఎప్పుడైతే హెయిర్ ప్లాంటేషన్ చేసేటప్పుడు మన బ్లడ్ కూడా చాలా వరకు బ్లీడ్ అయింది అనేది అవుతుంది అని చెప్పని అంటారు. బ్లీడ్ అవుతుంది, దానికన్నా ఈ ఆయిల్స్ బెటర్ అని చెప్పని అంటారు. ఆయిల్స్ ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందంటారా? సో ఆయిల్స్ అనేది ఇప్పుడు నేను చెప్పాను చూడండి ఫస్ట్లో, దట్ స్ట్రెస్ రిలేటెడ్ ఏమైనా హెయిర్ ఫాల్ ఉంది, న్యూట్రిషనల్ డెఫిషియన్సీ అంటే అలాంటి టైప్లో కాస్త హెల్ప్ చేయొచ్చు. ఎందుకంటే మనం ఎప్పుడైనా హెడ్ మసాజ్
మసాజ్ చేసాము లేకపోతే ఆయిల్ రాసామంటే మన స్కాల్ప్కి న్యూట్రిషన్ ఇస్తుంది అది. సో అలాంటి విధంగా ఇట్ ఈస్ హెల్ప్ఫుల్. కానీ ఇప్పుడు ఎవరికైనా యాక్చువల్గా న్యూట్రిషనల్ డెఫిషియన్సీ చాలా ఎక్కువ ఉంది, లేదంటే హెరిడిటరీ టైప్ ఆఫ్ హెయిర్ ఫాల్ ఉందనుకోండి, దెన్ అలాంటి కేసెస్లో ఇదంతా ఎక్కువ హెల్ప్ చేయదు. బికాజ్ అప్పుడు ఆటోమేటిక్లీ మీ బాడీ లోపలే దెర్ ఇస్ సమ్ ప్రాబ్లమ్. మనం ఉత్తి పైన ఆయిల్ రాస్తే దాంతో అంత డిఫరెన్స్ రాదనమాట. సో ఓన్లీ ఒక 10-20% వరకే ఎఫెక్ట్ ఉంటుంది, కానీ మీకు అంత విజిబుల్ డిఫరెన్స్ ఉండదు. అలాంటి వాళ్ళలో దెన్ వీ హ్యావ్ టు కరెక్ట్ ద న్యూట్రిషనల్ డెఫిషియన్సీ, లేదు అంటే హెయిర్ ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళాలి. అండ్ అగైన్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది డన్ బై ద రైట్ పర్సన్, అంటే రైట్ ప్లాస్టిక్ సర్జన్ ఆర్ డర్మటాలజిస్ట్, వీళ్ళ దగ్గరే చేయించుకోవాలి. ఇప్పుడు కామన్గా మీరు ఏం చూస్తున్నారంటే చాలా మంది నాన్ మెడికోస్ కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసేస్తున్నారు. మీరు బయట యాడ్స్ కూడా చూసేస్తున్నారు, అసలు చేసేవాళ్ళు డాక్టరా కాదా కూడా తెలియట్లేదు. సో మీరు కరెక్ట్ పర్సన్ దగ్గరికి వెళ్తే అసలు మీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అప్పుడు బ్లడ్ లాస్ అనేది ఇట్ షుడ్ బి లెస్ దెన్ 100 ml. అంటే అంత తక్కువ అమౌంట్ ఆఫ్ బ్లడ్ లాస్ ఉండాలన్నమాట. సో దిస్ ఈస్ అ డే కేర్ సర్జరీ, అంటే మీరు మార్నింగ్ వచ్చి చేయించుకుని ఈవినింగ్ వెళ్ళిపోతారనమాట. సో అలా వెళ్ళాలి అంటే పేషెంట్ వైటల్స్ కరెక్ట్ ఉండాలి, బ్లడ్ లాస్ కూడా తక్కువ ఉండాలి. మీరు చెప్పినట్టు బ్లడ్ ఎక్కువ పోయింది అనుకోండి, దెన్ వాళ్ళని అడ్మిట్ చేసుకుని 2-3 days చూడాలి. సో దట్ ఈస్ నాట్ అ కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ సర్జరీ అలా జరిగింది అంటే. ఎప్పుడైనా మనం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తున్నప్పుడు వీ హ్యావ్ టు టేక్ కేర్, అంటే ఒక కరెక్ట్ సర్జన్ చేస్తున్నారు అంటే ఎంత తక్కువ అయితే అంత తక్కువ మనకి బ్లడ్ లాస్ అయ్యేటట్టు చూస్తారనమాట. ఓకే మేడం. మేడం యాక్చువల్గా ఏంటంటే నేను ఎందుకని అడిగానంటే ఈ హెయిర్ ప్లాంటేషన్ చేసేటప్పుడు మీరు అన్నట్టుగా యాడ్స్ కానీ లేదంటే ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళు ప్రమోట్ చేసేటప్పుడు చాలా తక్కువ ప్రైస్లో అయిపోతుంది, చాలా అంటే నిజంగా అంత తక్కువ ప్రైస్లో అయిపోతుంది అంటారా? అసలు ఎలా ఉంటుంది దీని అమౌంట్ అనేది ఎట్లా ఉంటుంది? సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఒక్క సర్జన్దే కాదండి, ఇట్స్ ఎ టీమ్ వర్క్. బికాజ్ ఆబ్వియస్లీ 9 hours చేస్తున్నాము. సో 9 hours వరకు చేస్తున్నాము అంటే ఒక్కళ్ళే చేసామంటే చాలా తొందరగా ఫెటీగ్ అయిపోతుంది, మీకు రిజల్ట్స్ కూడా మంచిగా రాదు. సో అందుకే ఇది ఎట్లా అంటే ఒక 4-5 కలిసి టీమ్ వర్క్ లాగా చేస్తామన్నమాట. సో ఒక 2 surgeons ఉంటారు, దాంతోపాటు మనం తీసిన హెయిర్ క్వాలిటీ చెక్ చేయడానికి, లేదంటే దానికి మిగతావన్నీ ఏమైనా ట్రీట్మెంట్ చేయడానికి ఇంకో 2-3 ఉంటారనమాట. అండ్ ప్లస్ ఇది ఎప్పుడైనా స్టెరైల్ ఎన్వైర్న్మెంట్లో చేయాలి. ఇప్పుడు మనం చూడండి, మీరు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏమనుకుంటారు, ఏదో పెద్ద హాస్పిటల్కి వెళ్ళి చేసుకోవాలి అని. సో సంథింగ్ సిమిలర్ మనం హెయిర్లో అట్లాంటిది జరుపుకుంటున్నాము అంటే దట్ ఆల్సో హ్యాస్ టు బి డన్ ఇన్ అ వెరీ స్టెరైల్ ఎన్వైర్న్మెంట్. సో దానికి ఒక ప్రాపర్ ఓటీ సెటప్ ఉండాలి. సో అందుకే ఇప్పుడు మీరు ఎవరైనా ఎస్టాబ్లిష్ డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి, డెఫినెట్లీ అందుకే దే విల్ కాస్ట్ యూ ఇన్ lakhs. మీకు ఎప్పుడు తక్కువ చెప్పరు, బికాజ్ అక్కడ ఓటీ కాస్ట్ ఉంటుంది, ఈ టీమ్ కాస్ట్ ఉంటుంది, ప్లస్ మనం యూస్ చేసే క్వాలిటీ మెటీరియల్స్ కాస్ట్ ఉంటుంది. అదే ఇప్పుడు మీరు నాన్ మెడికోస్ దగ్గరికి వెళ్ళారు, లేదంటే చిన్న క్లినిక్స్కి వెళ్ళారనుకోండి, దే కాంప్రమైజ్ ఆన్ ఆల్ దీస్ థింగ్స్. ఇప్పుడు ఓటీ స్టెరిలైజేషన్ కరెక్ట్గా ఉండకపోవచ్చు, వాళ్ళు యూస్ చేసే మెటీరియల్స్ కరెక్ట్గా ఉండకపోవచ్చు. సో అలాంటప్పుడు వాళ్ళు దే కట్ కార్నర్స్ కనుక ఇట్ బికమ్స్ ఈజియర్ ఫర్ దెమ్ టు చార్జ్ లెస్. బట్ ఇప్పుడు మీకు ఎప్పుడైనా సర్జరీ చేయాలంటే ఇప్పుడు చూడండి, మీరు ఒక ఓటీలో చేయించుకుంటున్నారంటే యూ వాంట్ ఇట్ టు బి స్టెరిలైజ్డ్ కదా. సో ఆ స్టెరిలైజేషన్కి ఇట్ కాస్ట్ అ లాట్, ప్లస్ కొత్త మెటీరియల్స్ వాడాలి ఫర్ ఈచ్ కేస్. దానికి అగైన్ దెర్ విల్ బి లైక్ అ కాస్ట్ అనమాట. సో వాట్ ఐ వుడ్ సే ఇస్ డోంట్ గో బై కాస్ట్. ఎవరో తక్కువ చేయిస్తున్నారు కదా అక్కడ చేయించేసుకుందామని, ఎందుకంటే ఒక 20-30,000 తక్కువ అవుతుందని మీరు అక్కడ చేయించుకుని మళ్ళీ ఏమైనా కాంప్లికేషన్స్ వచ్చే హాస్పిటల్లో పడ్డారనుకోండి, దానికి మళ్ళీ లక్షల్లో మీకు బిల్ అవుతుంది. మీరు అంటుంటే ఒకటి గుర్తొచ్చింది, రీసెంట్గా ఒక న్యూస్ చూసినప్పుడు అది లైక్ బీహార్ సైడ్ వాళ్ళు హెయిర్ ప్లాంటేషన్ చేసుకున్న తర్వాత మొత్తం ఫేస్ అంతా కూడా స్వెల్లింగ్ వచ్చేసేసి ఫేస్ అంతా బ్లూ అయిపోయింది, స్కిన్ అంతా. ఎందుకని అంటారా అలా? సో ఇది చేస్తున్నప్పుడు కూడా మనం చాలా అమౌంట్ ఆఫ్ ఫ్లూయిడ్ ఇంజెక్ట్ చేస్తాం అనమాట. సో వెనకాతలు కూడా మనం ఎనెస్థీషియా ఇస్తాము, పైన కూడా ఇస్తాము, అండ్ మొత్తం స్కాల్ప్ అంతా మనం పొడిచి దాన్ని చేస్తాం. సో ఇట్ ఈస్ అ వెరీ ఎక్స్టెన్సివ్ సర్జరీ. సో ఇలాంటప్పుడు ఏమవుతుందంటే మన ఫేస్ ఎప్పుడైనా మన స్కాల్ప్తో కంటిన్యూస్ ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తారు, ఎవరికైనా యాక్సిడెంట్స్ అవుతుంది, తలకి దెబ్బలు తగిలిన వాళ్ళకి 2-3 days తర్వాత వాపు ఇక్కడ కాదు, కళ్ళ చుట్టూ వాపు వచ్చేస్తూ ఉంటుంది. ఇదంతా ఎందుకంటే మన స్కాల్ప్ను ఫేస్ అనేది ఇట్ ఈస్ అ కామన్ ఎంటిటీ అనమాట, సెపరేట్గా ఉండదు. సో ఇప్పుడు పైన ఏమైనా ఉన్నా కానీ అది గ్రావిటీ కొద్దీ కిందకి వచ్చేస్తూ ఉంటుంది. సో పోస్ట్ సర్జరీ కూడా ఏమవుతుందంటే మనం ఇంత ఫ్లూయిడ్ ఏదైతే చేస్తామో అది బాడీలో అబ్జార్బ్ అయిపోవాలి 3-4 daysకి. సో అందుకే కేర్ఫుల్గా ఒక డాక్టర్ కన్సిడర్ అందర్ దాంట్లో ఉన్నారంటే వాళ్ళు చూసి అలాంటి మెడికేషన్స్ ఇస్తారు మీకు. ఇన్ కేస్ మీరు కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకోలేదు, లేదంటే ఆ డాక్టర్ కరెక్ట్గా మిమ్మల్ని చూడలేదు అంటే ఆ కిందకు వచ్చిన ఫ్లూయిడ్ చాలా తొందరగా ఇన్ఫెక్టెడ్ అయిపోతుంది అనమాట. సో ఆ ఇన్ఫెక్టెడ్ అయినప్పుడు ఏమవుతుంది, మీకు అక్కడ బ్లడ్లో మొత్తం ఆక్సిజన్ కరెక్ట్గా వెళ్ళకపోవడము, పస్ ఎక్కువ ఫార్మ్ అవడము, ఇట్లాంటివి కాంప్లికేషన్స్ వస్తాయి. సో అప్పుడు అన్ఫార్చునేట్లీ మీరు చెప్పిన
కేసులో అలా అయింది దట్ ఆ ఫ్లూయిడ్ అంతా కిందకు వచ్చేసి ఆ దాంట్లో మళ్ళీ పస్ ఫామ్ అయ్యి అది మిగతా ఏరియాస్లో ప్రెషర్ పెట్టి దాంతో వాళ్ళ బాడీ సెప్సిస్లోకి వెళ్ళిపోయి, అంటే సెప్టిక్ షాక్ అంటాం కదా, అట్లా వెళ్ళిపోయి వాళ్ళకి అన్ఫార్చునేట్లీ దే డైడ్ అనమాట. ఓకే మేడం. మేడం మీ పర్స్పెక్టివ్లో ఎక్కువ ప్లాస్టిక్ సర్జరీస్ మేల్కి ఎక్కువ ఉంటాయా, ఫీమేల్కి ఎక్కువ ఉన్నాయి అంటారా? మీరు ఇదే క్వశ్చన్ నన్ను 7-8 years బ్యాక్ అడుగుంటే నేను ఖచ్చితంగా అమ్మాయిలకి అని చెప్పేదాన్ని. కానీ ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్ లో ఇద్దరికి ఇంపార్టెంట్. ఇద్దరికి ఇంపార్టెంట్ రైట్. అంటే 7-8 బ్యాక్ ఇయర్స్ అంటే ఫీమేల్కి ఎక్కువ అని చెప్పారు. ఇప్పుడు మేల్కి ఎక్కువ అంటే ఏం చేయించుకుంటున్నారు ఎక్కువ? మీరు ఇప్పుడే మనం మాట్లాడింది హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అందరికీ చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. లేదంటే అందరూ మెయిన్గా వచ్చి చెప్పేది అదే, నాకు జాబ్ రావట్లేదు మేడం, లేదంటే నాకు పెళ్ళి అవ్వట్లేదు మేడం, ప్లీజ్ నాకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసి, బికాస్ హెయిర్ హ్యాస్ బికమ్ సచ్ అన్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ అవర్ ఇమేజ్. సెకండ్ ఈజ్ జా లైన్ కరెక్షన్. జా లైన్ అనేది చాలా ఇప్పుడు అందరికీ చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. ఎందుకంటే కాస్త ఏమైనా చెబ్బీగా ఉన్నా కానీ ఎవ్రీవన్ ఈజ్ బికమింగ్ మోర్ కాన్షియస్. అండ్ ఇప్పుడు సెలబ్రిటీస్ వీళ్ళందరినీ చూస్తే కూడా ఇప్పుడు తెలుగు మూవీస్ లో ఎట్లా చూపిస్తారు, సైడ్ ప్రొఫైల్ ఇంత బాగుంది, సో అందరూ అలా అడుగుతారు అనమాట. మాకు కూడా అట్లా కావాలి, మాకు రామ్ చరణ్ లాగా ఇట్లాగా షేవ్డ్ జా కావాలి, లేదంటే వీళ్ళల్లా కావాలి అన్నట్టు ఎగ్జాంపుల్ చెప్తారు. అండ్ థర్డ్లీ ఈ మ్యాన్ బూబ్స్. ఈ మూడు దే హావ్ బికమ్ వెరీ కామన్ అనమాట. రైట్. అంటే మీరు ఇందాక రామ్ చరణ్ అంటే ఐడియా వచ్చింది. అంటే యాక్చువల్గా మీరు అన్నట్టుగా రామ్ చరణ్ గారు కానీ, లేకపోతే సమంత గారు కానీ, లేకపోతే ఇట్లా చాలా మంది వరకు కూడా ఏంటంటే బిఫోర్ ఆఫ్టర్ చాలా డిఫరెన్స్ వచ్చింది. రామ్ చరణ్ సినిమా కూడా ఒకటి ఉంటుంది, ఎవరైనా సినిమా ఉంటుంది, అందులో అల్లు అర్జున్ బాడీకి ఏంటంటే రామ్ చరణ్ ఫేస్ పెట్టేస్తారు. నిజంగా అంటే అలా జరుగుతుంది. సో చూడండి, మొత్తం ఫేస్ మారడం అయితే జరగదు, కానీ కొంత రేర్ కేసెస్లో మనం ఫేస్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చేస్తాము. అంటే ఇప్పుడు కొంతమందికి చూడండి బర్న్స్ అయ్యి మొత్తం ఫేస్ కాలిపోతుంది. సో మొత్తం వరల్డ్లో ఇప్పటి వరకు అలాంటి సర్జరీస్ ఓన్లీ 10 జరిగాయి. అప్పుడు కూడా మీరు చెప్పినట్టు ఇట్లాగా అంటారు అల్లు అర్జున్ ఫేస్ మీద రామ్ చరణ్ ఫేస్ స్ట్రిక్ అయిపోదు. అది ఎలా అవుతుందంటే మనం ఉత్తి పైన జస్ట్ స్కిన్ను కాస్త టిష్యూస్ పెడతాం. సో ఇట్ విల్ నాట్ బీ లైక్, అంటే అల్లు అర్జున్ల ఫేస్ లా ఉండదు, రామ్ చరణ్ ఫేస్ లా ఉండదు, మధ్యలో ఏదో ఒక ఫేస్ లాగా వస్తుంది అనమాట. బికాజ్ మనం జస్ట్ చర్మం తీసి దాన్ని కవర్ చేస్తున్నాం. సో ఎప్పుడైనా ఎవరి ఫేస్ని మనం రెప్లికేట్ చేయలేము, బట్ వీ కెన్ గెట్ క్లోజ్ టు దర్ ఫీచర్స్ అంతే. రైట్ మేడం. రైట్. ఇంకొకటి ఏంటంటే మేడం, చాలా వరకు అంటే ఫీమేల్స్లో కానీ ఇట్లాగా ట్రీట్మెంట్స్ చేయించుకున్న వాళ్ళు, ఇట్లా సర్జరీస్ చేయించుకున్న వాళ్ళు వెజైనో ప్లాస్టిక్ ట్రీట్మెంట్స్ అన్నీ చేయించుకుంటారు, టైట్నింగ్ చేయించుకోవడం కానీ ఇట్లా చేస్తూ ఉంటారు. దానివల్ల అంటే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయా, లేదంటే అది ఎంతవరకు రైట్ అని చెప్పాను? సో చాలా మందికి ఇప్పుడు సెకండ్ థర్డ్ ప్రెగ్నెన్సీస్ అంటే ఫస్ట్ పాలీ ప్రెగ్నెన్సీస్ అంటాం అనమాట. అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత సెకండ్ ప్రెగ్నెన్సీ అయ్యేసరికి ఏమవుతుందంటే మన యూట్రస్ కింద సర్వైకల్ కెనాల్ ఉంటుందన్నమాట. అది బాగా స్ట్రెచ్ అయిపోయి థిన్ అయిపోతూ ఉంటుంది. సో దీంతో ఏమవుతుందంటే మన వెజైనా షేపే మారిపోతూ ఉంటుంది. అండ్ చాలా మందికి అన్ఫార్చునేట్లీ దాంతో పాటు కొన్ని ఫిజికల్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. బికాజ్ ఆ ఏరియాలోనే పైన మన యూరినరీ బ్లాడర్ ఉంటుంది, కింద మనం మోషన్ వెళ్ళేది రెక్టల్ కెనాల్ అవన్నీ అంటాం అనమాట. సో దాంతో ఇది థిన్ అయిపోవడం మూలంచి ఏమవుతుందంటే ఇప్పుడు పైన ఎప్పుడైనా యూరినరీ బ్లాడర్ ఫుల్ అయింది అనుకోండి, ఆ ప్రెషర్ తోటి ఇక్కడ వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తాయి. అదే కింద ఏమైనా ఇష్యూస్ ఉన్నాయనుకోండి, అంటే మోషన్ వెళ్ళే దారిలో, సో అక్కడ దాంతో కూడా మనకి ఇక్కడ వెజైనో ప్రాబ్లమ్స్ వస్తాయి. సో చాలా 90% ఆఫ్ ద పీపుల్ నా దగ్గరికి వచ్చే వాళ్ళు ఫీమేల్స్ ఎవరైతే వెజైనోప్లాస్టిక్ వస్తారో ఈ కరెక్షన్ కోసం వస్తారనమాట. సెకండ్లీ ఏంటంటే ఇప్పుడు చాలా మందికి డ్యూ టు సమ్ ఆర్ ది అదర్ రీజన్ ఆ వెజైనల్ వాల్ థిన్నింగ్ తోటి ఏమవుతుంది అంటే చాలా లాక్సిటీ పెరిగిపోతుంది. సో అది చాలా లూజ్ అయిపోయి వాళ్ళకి సెక్షువల్ ఇంటర్కోర్స్ అప్పుడు ప్రాబ్లమ్స్ రావడము, లేదు అంటే పీరియడ్స్ ఇవన్నీ టైంలో చాలా ప్రాబ్లమ్స్ రావడము, ఏమైనా బట్టలు వేసుకుంటున్నారు అంటే అక్కడ ఇరిటేషన్ ఫ్రిక్షన్ అవన్నీ రావడం, ఇలాంటి ఫిజికల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ పెరుగుతున్నాయి. సో ఇవన్నీ కరెక్షన్ కోసం మనం చేసేది వెజైనోప్లాస్టీ అనమాట. సో దాంట్లో ఆ లూజ్ అయ్యే మసిల్స్ టిష్యూస్ ఏవైతే ఉంటాయో దాన్ని మళ్ళీ దగ్గరికి మనం కుడుతూ ఉంటాము. సో దిస్ ఈస్ వెరీ గుడ్ రీకన్స్ట్రక్టివ్ ప్రొసీజర్ ఫర్ ఫీమేల్స్ పోస్ట్ డెలివరీ యాక్చువల్గా అయితే. సో దీనికి తర్వాత కాంప్లికేషన్స్ అనేవి ఉండవు, కానీ వీ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్ అనమాట. బికాజ్ అది చాలా డెలికేట్ ఏరియా. అండ్ నేను మీకు చెప్పా కదా, పైన యూరినరీ బ్లాడర్ ఉంటుంది, కింద మనకి మోషన్ది ఉంటుంది. సో ఇన్ఫెక్షన్ అనేది పోస్ట్ సర్జరీ ఇలాంటి వాళ్ళలో చాలా కామన్గా ఉంటుంది. అండ్ సెకండ్లీ ఏంటంటే బ్లీడింగ్.
బికాజ్ మనకి మీరు చూస్తారు ఎప్పుడైనా పైల్ సర్జరీ అవన్నీ చేసాక కూడా ఏం చెప్తారు, ఒక 3 weeks వరకు అసలు మనం స్ట్రెయిన్ అవ్వకూడదు, సామాన్ ఎత్తకూడదు. సో ఈ సర్జరీలో కూడా అలాగే ఇప్పుడు ఎవరైనా మళ్ళీ సర్జరీ చేయించుకున్నాక స్ట్రైనింగ్ చేసుకోవాలనుకోండి, దెన్ ఆ కుట్లు ఓపెన్ అయిపోయి బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. సో ఇలా ఒక 2-3 కాంప్లికేషన్స్ ఉంటాయి ఈ సర్జరీస్కి. అది కాస్త కేర్ తీసుకుంటే పోస్ట్ ఆప్ టైంలో దెన్ కాంప్లికేషన్ రేట్ చాలా తగ్గిపోతుంది. డెఫినెట్గా మేడం. యాక్చువల్గా యాక్సిడెంటల్ సిచ్యువేషన్స్ అప్పుడు మన స్కిన్ అంతా కూడా మొత్తం ఎలా అంటే ముక్కలు అయిపోవడం కానీ ఎట్లా జరుగుతూ ఉంటుంది. వాళ్ళకి ఎట్లా మేడం అసలు అంటే బోన్ అంటే ఓకే, మీరు అన్నట్టుగా బోన్ అది యాడ్ చేసి రాడ్స్ అవి వేసి వాళ్ళని రెడీ చేస్తారు. తర్వాత పైన వచ్చేటప్పటికి అది క్లోజ్ చేసే ప్రాసెసే చాలా టఫ్ గా ఉంటుంది. అది ఎట్లా మీరు తీసుకుంటారు? సో అలాంటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఫస్ట్ ఇమీడియట్ గా అయితే ఏం చేయమండి, దాన్ని క్లీన్ చేసి దానికి డ్రెస్సింగ్ చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు ఎవరికైనా ఇంత పెద్దగా యాక్సిడెంట్ అయింది అంటే ఆ ఏరియాలో మనకి తగిలిన చాలా మటుకు పార్టికల్స్ ఉండిపోతాయి. ఇప్పుడు రోడ్ మీద అయిందనుకోండి యాక్సిడెంట్, రోడ్ మీద గ్రావెల్ అయినా సిమెంట్ అయినా లేదంటే కింద ఉన్న డస్ట్ పార్టికల్స్ అయినా కూడా లోపలికి వెళ్ళిపోతాయి. ఆ టైంలో మనం ఏమైనా చేసామనుకోండి, లైక్ స్కిన్ గ్రాఫ్టింగ్ అయినా ఏమైనా చేస్తే దాంట్లో రిజెక్షన్ అంటే అది ఇన్ఫెక్ట్ అవ్వడము పోవడము దాని ఛాన్సెస్ 60-70% కంటే కూడా ఎక్కువ ఉంటాయి. సో ఇనిషియలీ ఫస్ట్ దాన్ని క్లీన్ చేసి దానికి డ్రెస్సింగ్ చేసి ఎవ్రీడే దాన్ని వూండ్ని క్లీన్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. ఒక స్టేజ్కి వచ్చాక వూండ్ మొత్తం క్లీన్ ఉంది, దాంట్లో అసలు ఏం పార్టికల్స్ లేవు, లేదంటే దాని నుంచి పసు రావట్లేదంటే అప్పుడు మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు చిన్న డిఫెక్ట్ ఉందనుకోండి, దాన్ని డైరెక్ట్గా కుట్లేసేసి దగ్గరికి అనేస్తాము. కాస్త పెద్దగా ఉందంటే మనం అప్పుడు బర్న్స్కి మాట్లాడుకున్నాం, సేమ్ ఇక్కడ కూడా అట్లానే చేయొచ్చు. సో పేషెంట్ ఓన్ స్కిన్ అయినా పెట్టచ్చు, లేదు అంటే ఇట్లాగా సింథటిక్ స్కిన్స్ ఉంటాయి అవి పెట్టచ్చు, లేదంటే డోనర్ బ్యాంక్ నుంచి తెచ్చి మనం స్కిన్ గ్రాఫ్ట్ అయినా వేయచ్చు అనమాట. సో ఇలా చాలా ఆప్షన్స్ ఉంటాయి వీటికి. ఓకే మేడం. ప్రైజెస్ ఎట్లా ఉంటాయి మేడం? అంటే మనం చేసే ట్రీట్మెంట్స్కి వాటికి ఎట్లా ఉంటుంది సో ఇవి డిపెండింగ్ ఆన్ ద డిఫెక్ట్ అండి. ఇప్పుడు మనకి జనరలీ ట్రామాస్ ఉన్నాయి అనుకోండి, ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే కాస్మెటిక్ సర్జరీ కాస్ట్లీ అని, కానీ ఈవెన్ మనకి ఇప్పుడు క్యాన్సర్ సర్జరీస్ అయినా కానీ లేదు అంటే ఇట్లా ట్రామా సర్జరీస్లో కూడా డిపెండింగ్ ఆన్ ద డిఫెక్ట్, ఎప్పుడైనా మనకి డిఫెక్ట్ ఎంత పెద్ద ఉంటే ఛార్జ్ కూడా అంత ఎక్కువ అవుతూ ఉంటుంది అనమాట. బికాస్ సర్జరీ అంత కాంప్లికేటెడ్ అవుతుంది, సర్జరీ టైం అంత పెరుగుతుంది అలాగా. సో ఇప్పుడు ఏమైనా మనకి స్కిన్ గ్రాఫ్టింగ్స్ అట్లాంటివి చేశారనుకోండి, అది ఒక 1 lakh లోపల అట్లా ఉంటుంది. కానీ అదే మనం ఏమైనా ఫ్లాప్స్ లాంటివి వేసాము, సో పెద్ద ఫ్లాప్, ఫ్రీ ఫ్లాప్, లేదంటే బ్రెస్ట్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నాము, లేదంటే దవడ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నాము, ఇలాంటివి మీకు 3-4 lakhs వరకు అట్లా కూడా ఉంటాయి. సో డిపెండింగ్ ఆన్ ద కాంప్లెక్సిటీ ఆఫ్ ద సిచ్యువేషన్ అది పెరుగుతుంది. అండ్ అదే ఇప్పుడు బర్న్ సర్జరీస్ అనుకోండి, అది ఒకటితో ఆగదు, బికాజ్ వాళ్ళకి రికవరీకి చాలా టైం పడుతుంది. సో దాదాపు ఒక 3 to 4, కొంతమందికి ఈవెన్ 10 సర్జరీస్ కూడా అవసరం పడతాయి. సో డిపెండింగ్ ఆన్ వాట్ సర్జరీ ఈజ్ రిక్వైర్డ్, ఆ బట్టి మనం ప్రైసింగ్ అట్లా చెప్పుకుంటాం అనమాట. ఓకే ఓకే, నైస్ మేడం. అండ్ చాలా అంటే చాలా మంచి ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారు. చాలా థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్ చూసారు కదా, మరొక ఇంటర్వ్యూతో మీ ముందుకు వస్తాను. చూస్తూనే ఉండండి హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.